అంతరాయతిమిరోపశాంతయే శాంతభావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు. శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 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 శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీరామ జయ జయ రామ 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 శ్రీరామ జయ జయ రామ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సర్వదేవతాత్మకాయ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. ఆలయంలో కలిసి అనుగ్రహిస్తున్న దేవతలందరికీ సహృదయులు విష్ణు స్వరూపమైన సభా సదస్సుకి సమయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్నటి రోజు మనం ప్రారంభించుకున్న విష్ణు సహస్రనామ ప్రవచన యజ్ఞాన్ని ఉపోద్ఘాతం పూర్తయింది. ఉపోద్ఘాతం ద్వారా భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వేటి ఆధారంగా చెప్తున్నాడు అంటే ఋషిభిప్పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ఋషిన్నాంనాం సహస్రస్య వేదవ్యాసో మహాముని. రెండు వాక్యాల గురించి చెప్పుకున్నాం. వేదముల నుంచి వ్యాసదేవుడు సమకూర్చి ఏర్చి అందించినటువంటిదే ఈ సహస్రనామ స్తోత్రం. వేదములు పరమాత్మ తత్వాన్ని వివిధ విధాలుగా ప్రకటిస్తూ ఉన్నాయి. ఆ ప్రకటించినటువంటి నామములన్నీ ఒక చోటుకు తీసుకొచ్చాడు. అందుకు ఈ నామాలు చదివితే వేద పారాయణ చేసినట్లే. అయ్యా వేదాలు అధ్యయనం చేయలేదు, ఈ వేదనేం అక్కర్లేదు, విష్ణు సహస్రనామ పారాయణించాలి. అయితే ఏ స్తోత్ర పారాయణ చేసినప్పటికీ అర్థానుసంధాన పూర్వకం. ఇవాళ ప్రాతకాలంలో చండీ సప్తశతి కూడా అదే చెప్పుకున్నాం. అర్థానుసంధాన పూర్వకం అంటే చదువుతున్న దాని యొక్క అర్థాన్ని అనుసంధానం చేస్తూ పారాయణ చేస్తే దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది.
అందుకు తెలుసుకుని చేయాలి. సహస్రనామ స్తోత్రం చదివితే సరిపోతుంది కదండి, వాటికి అర్థాలన్నీ చెప్పుకుని ఇంత సమయం ఎందుకు ఇలా చేయడం అంటే, తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ అని శాస్త్రం చెప్తోంది. ఉపనిషత్తులో చెప్తున్న విషయమే. వీర్యవత్తరం భవతి అని ఒక మంత్రం ఉన్నది. అంటే తెలిసి చేస్తేట ఫలితం ఎక్కువ లభిస్తుంది అన్నారు. మరి తెలియక చేస్తే తెలుస్తూనే ఉన్నది, తెలిసి చేసిన దానికంటే తక్కువ లభిస్తుందని. వీర్యవత్తరం సూపర్లేటివ్ డిగ్రీ వేశారు అక్కడ, ఇది కంపారిటివ్ డిగ్రీ. వీర్యవత్తరం, వీర్యవత్ అంటే శక్తివంతం అవుతున్నది అని చెప్పడం ఇక్కడ. అందుకు తెలిసి చేసినదే తెలియక చేసిన దానికంటే శక్తివంతమైనది. అదే జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అని శాస్త్రం మనకు శాసిస్తోంది. చేస్తున్నది ఏంటో తెలుసుకుని చేయవయ్యా, జడుడివై చెయ్యకు, చైతన్యంతో చెయ్యు అని. తెలియక చేస్తే జడ సాధన, తెలిసి చేస్తే చైతన్య సాధన ఇక్కడ. అదే మన జడ సాధన కాదు, చైతన్య సాధన కావాలి. అందుకు అర్థాన్ని వివరంగా చెప్పుకోవడం ఇక్కడ. ఎందుకంటే భావానికి తగలాలి నామం, అప్పుడు అది శక్తివంతం అవుతుంది. అదే సమయంలో మరొక అంశం కూడా చెప్తుంది శాస్త్రం. ఒక్కొక్క నామానికి ఎన్ని అర్థాలు అంటే అంత విస్తారంగా చెప్పలేము మనం, అన్ని అర్థాలు ఉంటాయి. అందుకు ఎంత చెప్పుకున్నా ఇంకా తక్కువేట. మరి పరిపూర్ణంగా చెప్పుకోలేదని చెప్పుకోవడం ఎందుకండి అంటే, ఎంత చెప్పుకుంటే అంత. కానీ ఎంత చెప్పుకున్నా చెప్పినంతే కాదు, ఇది తెలుసుకోవాల్సిందే. అందుకు మనం తెలుసుకోగలిగింది తెలుసుకుంటూ మనస్సు అనుసంధానం చేస్తూ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అనుకుంటూ సాధన చేయవలసిందే. అలా ఈ నామాలకి అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుకనే ఆదిశంకర భగవత్పాదుల వారు విష్ణు సహస్రనామానికి భాష్యం రచించారు. తర్వాత పరాశర భట్టలు విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారంగా భాష్యం రచించారు. సత్యసంధ తీర్థులు అనే మహానుభావుడు మధ్వాచార్య సంప్రదాయం ప్రకారంగా ద్వైత సంప్రదాయాల్లో ఆయన భాష్యం రచించారు. మొత్తానికి అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత 3 సంప్రదాయాల వారు విష్ణు సహస్రనామానికి భాష్యం రచించారు. ఎవరు ఏ స్థాయిలో ఉంటే వారికి ఆ స్థాయికి తగ్గట్టు వారికి కనబడుతూ ఉన్నది. అయితే శంకర భగవత్పాదుల వారు ఉపనిషత్తులకు భాష్యం రచించారు కదా, ఈ స్తోత్రాలకు కూడా భాష్యం రచించారు. ఏమిటి అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ తత్వమే ఈ నామాల్లో ఉందని చెప్పడానికి ఆయన భాష్యం రచించారు. అంతేకాదు గీతలు మొత్తం 5 ఉన్నాయని శాస్త్రం చెప్తోంది. గీత, గీత అంటే భగవద్గీత. అయితే గీత అంటే దేన్ని అనాలి? గీత అంటే బ్రహ్మ విద్యని గీత అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. ఎక్కడైతే వేదాంత విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య చెప్పబడుతుందో దాని గీతాశాస్త్రం అని పేరు. ఇలాంటి గీతలు మనకు చాలా ఉన్నాయి. మనకు ప్రసిద్ధిగా తెలిసింది భగవద్గీత. ఇది కాకుండా అవధూత గీత, అష్టావక్ర గీత, గురు గీత, శివగీత, ఇలాంటి గీతలు చాలా ఉన్నాయి. ఏ గీత అయినా అందులో ప్రధానమైన అంశం బ్రహ్మ విద్య కనుక గీతలు అంటారు. అయితే ప్రధానంగా 5 గీతలు చెప్పారు. పంచరత్న గీతలు అని దానికి పేరు. అందులో ఒకటి భగవద్గీత, మనందరికీ తెలిసినదే. రెండవది శాంతి పర్వం ప్రారంభంలో భీష్ముడు వారు కృష్ణుడిని స్తుతిస్తూ చేసినటువంటి గీత ఒకటి ఉన్నది. దీన్ని భీష్మ స్తవరాజము అని అంటారు. భీష్ముడు చేసిన స్తోత్రం. బయటకు స్తోత్రం కానీ లోపల చదివినంతా వేదాంత విద్య, బ్రహ్మ విద్య చెప్పబడుతుంది. దీన్ని రెండవ గీత అంటారు మహాభారతంలో. రెండవది. ఇక మూడవది ఆ భీష్ముడి చెప్పిందే అనుగీత అని మరొకటి కనబడుతుంది. ఇది అనుస్మృతి అని మరొక పేరు దీనికి. అనుస్మృతి అంటే ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసినటువంటి తత్వాన్ని అతి క్లుప్తంగా చిన్ని శ్లోకాల్లో చెప్తాడట. దీన్ని నిరంతరం ఎవరు స్మరిస్తారో వారికి మోక్షం లభిస్తుంది అంటారు. అదొక వేదాంత విద్య. అంటే తెలుసుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయో చూడండి. భగవద్గీత, భీష్మ స్తవరాజము, అనుస్మృతి. 4వది విష్ణు సహస్రం. ఇది కూడా భగవద్గీతతో సమానమే అన్నారు. దీనికి 4వ గీత. ఈ 4 గీతలు భారతంలో ఉన్నాయి. 5వ గీత ఏదంటే భాగవతంలోని గజేంద్ర మోక్షం. ఇది 5వ గీత అంటారు. వీటిని పంచరత్న గీతలు అని. అంటే భగవద్గీత ఎలాంటిదో విష్ణు సహస్రం అలాంటిదే. చదివితే స్తోత్రం, తెలుసుకుంటే శాస్త్రం. అందుకు దీనిలో అర్థాలన్నీ మనం కలిపితే భగవద్గీత ఏ పరతత్వాన్ని చెప్తున్నదో దాన్నే ఇక్కడ చెప్తున్నది. అందుకు అర్థాన్ని తెలుసుకోవడం. ఎందుకంటే భగవద్గీత తెలుసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమో విష్ణు సహస్రం వల్ల అదే ప్రయోజనం మనకి లభిస్తున్నది. అందుకు గీతాస్థానం ఒకటి, విష్ణు సహస్రనామం కూడా ప్రాధాన్యం. 2 నిన్న మనం ప్రారంభంలో అనుకున్న సహస్రనామం అనే కాన్సెప్ట్, దాని యొక్క అంతరార్థం ఏంటి? ప్రతి దేవతా స్తోత్రంలో సహస్రనామం ఉంటుంది. ఎందుకు సహస్రనామాలు పెట్టారు? దీనికి 2 కారణాలు ఉన్నాయి. 2 పరిశీలిద్దాం. మొదటి కారణం ఏంటంటే భగవంతుడు అనంతుడు. అనంతుడైన భగవంతుడిని అనంతంగా స్తుతించాలి. అంతే కదా. అనంతాన్ని అంతంగా స్తుతిస్తే తప్పు. అనంతాన్ని అనంతంగానే స్తుతించాలి. ఎందుకంటే ఒక పెద్ద మనిషిని మనం భోజనానికి పిలిచేటప్పుడు చిన్నపిల్లాడికి పెట్టినట్టు భోజనం పెట్టకూడదు. అతనికి తగ్గట్టు భోజనం పెట్టాలి. అంతేగాని అంత అరిగించుకునే శక్తి ఉన్న వాడికి స్పూన్ ఫీడింగ్ చేస్తే బాగోదు. అది కొండంత దేవుడికి కొండంతే అర్చించాలి, తప్పదు. మరి
కానీ అనంతుడైన పరమాత్మను అనంతంగా స్తుతించాలి నిజమే, కానీ అనంతంగా స్తుతించేటంత అనంతత్వం మనకుందా? ఇది ప్రశ్న. మనకు అంతం ఉంది, అంతము అంటే ఎండింగ్, ఆయనకి ఎండింగ్ లేదు, ఆయన అనంతుడు. అనంతుడు ఇన్ఫినైట్ ఆయన పరమాత్మని మనం అనంతంగా స్తుతించలేము, కానీ అనంతంగా స్తుతించాలి. పెద్ద చిక్కొచ్చిందిట. అప్పుడు ఋషులు ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించారు. అనంతాన్ని సూచించే కొన్ని పదాలు ఉన్నాయి అని చెప్పాడు ఇక్కడ, అనంతాన్ని సూచించేవి. అదేమిటంటే మళ్ళీ మహాభారతంలో భీష్ముడే చెప్తున్నాడు, విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం. విశ్వము, శతము, సహస్రము, సర్వము, ఈ 4 కూడా అనంతాన్ని సూచిస్తాయి అన్నాడు. అనంతాన్ని సూచిస్తాయి. అందుకు సహస్రం అనే మాట దేన్ని సూచిస్తుంది? అనంతాన్ని సూచిస్తున్నది. అందుకు అనంతుణ్ణి అనంతంగా స్తుతించాలి. అది మనకు చేత కాదు కనుక సహస్రనామాలతో స్తుతిస్తే అనంతంగా స్తుతించినట్లే. ఇది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకు సహస్రనామ స్తోత్రంతో, అందుకు పూజలకు వెళ్ళేటప్పుడు అయితే శతనామం లేదా సహస్రనామం పూజలు, టైం ఉంటే సహస్రనామం, టైం లేకపోతే శతనామం, టైం లేకపోతే నా ఓపిక లేకపోతే కూడా శతనామం. కానీ సహస్రం కూడా మనకు అనంత ఆరాధన చేసిన ఫలితాన్ని ఇస్తుందండి అన్నాడు. ఎందుకంటే మనకు వచ్చే ఫలితాలు అంతమైన ఫలితాలు వస్తే అసంతృప్తి, అనంత ఫలాలే కావాలి ప్రతి వాడికి కూడా. కానీ అనంత ఫలం ఇవ్వగలిగే శక్తి సహస్ర శబ్దానికి ఉంది. అందుకు 1000 నామాలు ఉన్నాయి. అయితే కొందరు 1008 నామాలు కూడా చెప్తూ ఉంటారు. ఆ 1008 నామాలు మనకి కనబడుతూ ఉంటాయి విష్ణు సహస్రనామ స్తోత్రంలో. కానీ సర్వప్రహరణాయుధ వరకే వ్యాసుల వారు చెప్పిందండి. భీష్ముల వారు అక్కడి వరకే చెప్పారు. శంఖ బృందందకి చక్రీ శాంకధన్ వాగడాగర రథాంకపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ, అక్కడ లెక్క కడితే 1000 నామాలు అవుతాయి. అందుకే మన శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమయతి అని అక్కడ పూర్తి చేస్తాం. తర్వాత అనుసంధానంగా మన శ్లోకం ఉంది, వనమాలి గజీశాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు. ఇవి 8 నామాలు. సరిగ్గా 8 నామాలు. తర్వాత ఋషులు దాన్ని కలిపారు. ఇది ఋషులు చెప్పిందే. ఇది కలపడం వల్ల 1008 అయింది. కలిపి చదవడం చాలా మంచిదే. 1008 అలాగే అష్టోత్తర శతం ఉంది మనకి 108. ఏమిటయ్యా 1008 లేక 108 చెప్తున్నారు అంటే దానికో పరమార్థం ఉంటుంది. మళ్ళీ చూడండి, 1008 కలిపితే 9 వస్తుంది లెక్క. 9 పూర్ణత్వ సంఖ్య. అందుకు పరిపూర్ణత, అందుకు అనంతము పరిపూర్ణత 2 మనకి దీనిలో లభిస్తున్నాయి. ఇంకొక భావంలో మనం పరిశీలిస్తే భచక్రం అని ఒకటి ఉంది. భచక్రం అంటే రాశి చక్రం అండి, జోడియాక్రం అని అంటాం. ఇది భచక్రం అంతరిక్షంలో. వాటి ప్రభావం మన జీవితాల మీద ఉంటుంది. నక్షత్రముల యొక్క ప్రభావం. ప్రతివాడు ఏదో ఒక నక్షత్రానికి ఏదో ఒక పాదానికి చెందినవాడు ఉంటాడు. సర్వ నక్షత్రముల ప్రభావం ఉంటుంది. ఒక మహాసిద్ధ పురుషుడు చెప్పాడు, గ్రహశాంతికి సాధనలు చేస్తా నిజమే కానీ దానికంటే గొప్పది నక్షత్రారాధన అని చెప్పారు. అందుకే వేదంలో ఏదో నక్షత్ర ఇష్టి అని ఒకటి చెప్పబడుతున్నది. ఆ నక్షత్ర ఇష్టి ద్వారా అనేక జాతకపరమైన దోషాలు మనం పోగొట్టుకోవచ్చు అని వేదం ఇచ్చిన ఒక ప్రక్రియ. నక్షత్రములు ఆ భచక్రమును ఆధారం చేసుకుని విశ్వచక్రం తిరుగుతోంది. ఆ మొత్తం ఆ భచక్రంలో 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రంలో ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. 27 × 4 108. అక్కడ కూడా సంఖ్య మనకు కనబడుతున్నది. 27 కలపండి 9 అవుతుంది. 108 కలపండి 9 అవుతుంది. 1008 కలపండి 9 అవుతుంది. ఈ 9కి ఏదో సంపూర్ణమైన అనుబంధం ఉన్నది. అందుకే అమ్మవారి ఆవరణలు కూడా నవావరణలు ఏదో అనుబంధాలు ఉన్నాయిలేండి, ఆలోచిస్తే సరిపోతాయి కొంతమేరకు. పైగా ఇంకొక అద్భుతమైన రహస్యాన్ని త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్ అనే ఉపనిషత్తులో యోగపరమైన ఒక రహస్యాన్ని చెప్పారండి. ఆశ్చర్యం వేస్తుంది తలుచుకుంటే. ఇన్ని ఉంటాయా ఒక దాని వెనకాల అంతరార్థాలు. అదేమిటంటే ప్రతి మానవుడు ఎంత పొడవు ఉంటాడు అంటే 96 అంగుళాలు ఉంటాయి. అంగుళం అంటే వాడి బొటన వేలులో కొంత భాగం వరకు అంగుళం ఉంటారు. ఆ లెక్క కట్టుకుంటే వాడి యొక్క కొలత 96 ఉంటాయట. షణ్ణవత్యంగుళీ దేహ మాట అన్నారు. 96 అంగుళాలు. ఈ 96 అంగుళాలకి పైన మరో 12 అంగుళాలు. అంటే మనకు కనబడుతున్న ఈ ఫిజికల్ బాడీ 96 అంగుళాలు అయితే ఈ లోపల ఉన్న ప్రాణ శరీరం యాస్ట్రల్ బాడీ, ఆ ప్రాణ శరీరం ఎంత ఉంటుంది అంటే దీనికి పైన మరో 12 అంగుళాలు ఉంటాయట. ఆరాలుగా మొత్తం కలిపితే ఎంత అయింది ప్రాణ శరీరం? 108. అందుకే మనం జపాలు చేస్తే 108 జపం చేయమంటారు, లేదా 1008 జపం చేయమంటారు. ఎందుకంటే ఆ జప సంఖ్య ఆ సంఖ్యకి ఏమవుతున్నది అన్నప్పుడు ఒక్కొక్క అంగుళంలో ఒక్కొక్క శక్తి వచ్చి మొత్తం 108 అంగుళాల శరీరాన్ని ప్రాణశక్తిని దివ్య చైతన్యంతో నింపుతుందట. అందుకే 108కి అంత ప్రాధాన్యం ఇచ్చారు. సందర్భం వచ్చింది కనుక 108 ప్రాధాన్యం మనం చెప్పుకున్నాం. కానీ ప్రస్తుతం 1008 గురించి. ఇది సహస్ర అనే దానికి ఉన్నటువంటి ఒక అంశం. అందుకే ఏ దేవతనైనా మనం సహస్రనామాలతో కీర్తన చేస్తాం.
అది మీరు లలితాదేవిని ఆరాధించిన సహస్రనామమే, శివుణ్ణి ఆరాధించిన సహస్రనామమే. దీన్ని బట్టి ఒకే పరిపూర్ణ తత్వాన్ని మనం ఉపాసిస్తున్నాం. దాన్ని శివుడిగా ఉపాసిస్తే అది శివభక్తి, దానినే విష్ణువుగా ఉపాసిస్తే అది విష్ణు భక్తి, దానినే అమ్మగా ఉపాసిస్తే అమ్మభక్తి. అందుకే విష్ణు సహస్రనామాలతో మీరు శివ పూజ కూడా చేసుకోవచ్చండి, తప్పేమీ లేదు. ఎందుకంటే వేదములో ప్రతిపాదింపబడ్డ పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన విశ్వమంతా వ్యాపించాడు అంటే విష్ణు అని అంటున్నాం. ఆయన శుభస్వరూపుడు అంటే శివ అంటున్నాం. అందుకు సర్వదేవతాత్మకమైన పరమాత్మ ఒక్కడే. ఇది తెలుసుకోవాలి. అది తెలిస్తే మీరు ఏది చెప్పినా ఆనందిస్తారు. అది విశేషం. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే మీరు విష్ణువు చెప్తే విష్ణువే గొప్ప దేవుడు అనిపిస్తుంది, మళ్ళీ శివుడు చెప్తారు శివుడే గొప్ప దేవుడు అనిపిస్తాడు, మళ్ళీ అమ్మవారిని చెప్తే ఆవిడే గొప్పది అనిపిస్తుంది, అలా రాముడు చెప్తే కృష్ణుడు చెప్తే ఇంతకేమిటండి అంటే, ఇన్ని చెప్పినప్పుడు నాకు లేని అభ్యంతరం వినేవాళ్ళకి ఎందుకంటే అభ్యంతరం. ఎందువల్ల ఏది చెప్పినా అదే ఒక పరిపూర్ణత ఆనందంగా చెప్తున్నామంటే పరిపూర్ణమైనది ఒక్కటే ఉంది. దానిని మనం ఏ నామంతో చెప్పినా అదే. అందుకే ఏకో దేవ సర్వభూతేషు గూఢ అంటుంది ఉపనిషత్తు. ఏకో నారాయణ, ఇది అర్థమైతే ఈ మేకం దైవతంలోకి అర్థం. కానీ ఏదో ఒక్క దేవుణ్ణి అని అనలేదు అక్కడ. ఏదో ఒకటి కాదు, అన్నీ ఒకటి. అది తెలుసుకోవాల్సింది. కనుక నేను ఉపాసించవలసినటువంటిది సర్వదేవతాత్మకమైన ఏకబ్రహ్మం ఏంటో చెప్పు అని అడిగాడు ధర్మరాజు. అదే నిందరు దేవుళ్ళలో ఎవడో ఒకరిని చెప్పుని అనలేదు. సర్వదేవతాత్మకమైన ఒక పరమాత్మ, అది నాకు కావాలి అని అంటే ఇది చెప్తున్నాడు. సర్వదేవతాత్మకమైన ఆ పరమాత్మని ఈ నామాలతో స్తుతించవయ్యా అని చెప్పడం జరుగుతుంది. అందుకు మనకి ప్రతి దేవతకి సహస్రనామాలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఆ అనంత తత్వాన్ని నువ్వు ఈ నామాలతో ఉపాసించు. ఇది సహస్రనామాల్లో ఒక అంశం. ఇప్పుడు రెండవ అంశంలోకి వద్దాం. సహస్రనామాలు నిజానికి మహిమాన్వితమైన మంత్రములే కాదనం. ఇంకొక ప్రత్యేకత దీనికి ఉన్నది. ఎందుకంటే ఒక దేవతను ఉపాసించేటప్పుడు ఆ దేవత తత్వం తెలియాలి. తత్వం తెలియకుండా ఉపాసించితే అనుగ్రహం రాదు. అయితే అన్నీ తెలుసుకునేలా చేయగలవండి అంటే మొదట చేస్తూ ఉంటే తర్వాత తెలుస్తాయి కూడా. అందుకే గురువుల ద్వారా భగవంతుడి మంత్రం తీసుకుని జపం చేస్తూ ఉంటే అప్పుడు భగవంతుడు మనకు తెలుసుకోవాలని బుద్ధి పుట్టిస్తాడు. ఆ తర్వాత తెలుసుకునే అవకాశం కల్పిస్తాడు, తర్వాత తెలియజేస్తాడు. మొత్తానికి తెలుసుకుంటే కానీ అనుభూతి లేదు. అయితే ఒక దేవత గురించి తెలుసుకోవాలంటే వాల్యూమ్స్ రాయాల్సి వస్తుంది. ఆ దేవత గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే. అందుకు పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఆ వాల్యూమ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క నామంలో పెట్టేశారు. దీన్ని మనం కాంపాక్ట్గా సేవ్ చేయడం అంటుంటాం. ఇప్పుడు ఈ రోజుల్లో ఇది నాలెడ్జ్ బేస్ ఒకటి తయారు చేయాలి. ఆ నాలెడ్జ్ బేస్ అండి ఆ దేవతకు సంబంధించిన సర్వవిధ జ్ఞానాన్ని ఒక్కొక్క నామంలో కూరి పెట్టారు. ఒక నామం అర్థం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఆ దేవత ఏమిటో అర్థమవుతుంది. కానీ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ నామాలు గుర్తుపెట్టుకోవడం సులభం కదా. అందుకే ఆ జ్ఞానానంతటి నామాల్లో పెట్టారు కనుక 1000 నామాలు మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా ఏదైనా నామానికి అర్థాన్ని మనం స్ఫురణ చేసుకుంటూ ఉంటే ఆ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అంతా వస్తుంది. అందుకే 1000 నామాలు భగవంతుడికి సంబంధించిన జ్ఞానం కనుక ఏ దేవతను ఉపాసించినా ఆ దేవతా జ్ఞానం అంతా 1000 నామాల్లో వాళ్ళు ఫ్రేమ్ చేసి పెట్టారు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక భగవద్ జ్ఞానమును నామముల రూపంతో ఇస్తున్నారు. అందుకే నామములు కేవలం పఠించి జపించేవి మాత్రమే కాదు, గ్రహించి తెలుసుకోవలసిన జ్ఞానం. ఇది తెలుసుకోవాల్సింది. ఒక్కొక్క నామానికి అనేక అర్థాలు ఉంటాయి. ఆ అర్థాల్లో కొన్నైనా మనం తెలుసుకుంటూ మననం చేసుకుంటూ చాలు. అలా ఒక్క నామం పట్టుకున్నా ధరించిపోతాం అన్నాడు ఇక్కడ. సోహమేకేన శ్లోకేన స్తుతయే వన సంశయ అనే భావానికి మరొక అర్థం, నువ్వు ఎన్ని శ్లోకాలు చదివినా అందులో ఒక్క శ్లోకాన్ని అర్థస్ఫురణతో చదవయ్యా, దానికి ఇంకా ప్రయోజనం ఎక్కువ అన్నారు. అందుకే పారాయణం అంటే రోజు వల్లి వేయడం అని మాత్రమే అర్థం కాదు. ఇక్కడ మాత్రమే అనే కింద అండర్లైన్ చేసుకోండి. రోజు వల్లి వేయడం కాదు నేను అనలేదు. వల్లి వేయడం మాత్రమే కాదు, పారాయణం అనే మాటకి ప్రధానమైన అర్థం అంటే ఇది చాలా గొప్పది అనే భావంతో పట్టుకోవాలట. పారాయణం ఇది చాలా గొప్పది, ఇది నన్ను తరింపజేస్తుంది అనే భావంతో పట్టుకుని అర్థముతో భావనతో దాన్ని స్ఫురణకు తెచ్చుకుంటే అది పారాయణం. 1000 మార్లు చదివే కంటే ఒక్కసారి అర్థస్ఫురణతో పట్టుకుంటే దానికి శక్తి ఎక్కువ. అందుకు మనం 3 రోజులు పారాయణం చేసుకుంటున్నాం. దాని యొక్క అర్థాలను అనుభూతిలోకి తెచ్చుకొని ప్రయత్నం చేద్దాం స్వామి దయతో. ఇది సహస్రనామం అనే దానికి 2 రకాల అర్థాలు. ఒకటి అనంతవాచకం, 2 పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని నామాలతో ఇచ్చారు. ఫార్ములా లాగా ఒక్కొక్క నామాన్ని మనం విస్తరిస్తే జ్ఞానం వస్తుంది. అందుకే 1000 నామాన్ని విస్తరిస్తే విష్ణు అంటే ఏమిటో తెలిసిపోతుంది. అందుకే దీనికి విష్ణు విద్య అని, విష్ణు జ్ఞానం అని కూడా మనం గ్రహించుతున్నాం. ఇది సహస్రనామం అనే దాని అంశం. ఇంకొకటి, తెలియక చేసిన ఫలితం ఉంటుందా? సందేహం లేకుండా ఉంటుంది. ఎందుకంటే నామానికి 2 రకాల శక్తులు ఉంటాయి. ఒకటి తంత్రశక్తి, 2 తత్వశక్తి. తత్వం అంటే అర్థం,
దీని అర్థశక్తి అనొచ్చు. అర్థంలో ఒక శక్తి ఉంటుందండి. ఆ శక్తి భావించితే సత్య అని ఉంది. సత్య అనే దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్ని తెలుసుకుంటే దాని శక్తిని మనం పొందగలం. అంతేకాదు ఉచ్చారణ మాత్రం చేత అది పలకడం వల్ల వచ్చే సౌండ్ వైబ్రేషన్స్, శబ్ద ప్రకంపన, శక్తి ప్రకంపన, దానికో శక్తి ఉంటుందట. ఎందుకంటే ఇవి మానవులు కూర్చునివి కావు కదా, ఋషులకు వినబడ్డ శబ్దములు ఇవి. అందుకే ఈ దివ్య శబ్దములు ఇవి. ఈ శబ్దములు ఉచ్చారణ మాత్రం చేత ఒక శక్తి ఉంటుంది, అది తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. అందుకే రెండూ తీసుకోవాలి. మొదటిది శబ్దశక్తి, రెండవది అర్థశక్తి. శబ్దం అంటే ముందు వినగానే మనకు చెవిలో పడేటువంటి శబ్దము, దాని యొక్క శక్తి శబ్దశక్తి. ఆలోచిస్తే గ్రహించేది అర్థశక్తి. రెండు శక్తులు ఉంటాయి, అందుకు మంత్రము అని అన్నారు. మనం మాట్లాడితే మాటలు, ఋషులు మాట్లాడితే మంత్రాలు. మాటలకి మంత్రాలకి తేడా ఏమిటయ్యా అంటే, ఏ మాటకి శక్తి ఉంటుందో ఆ మాటని మంత్రం అనాలి. ఏ మాటని కేవలం వ్యవహారం కోసం వాడతామో దాన్ని మాట అనాలి. ఇప్పుడు తెలిసింది కదా, కనుక ఋషులు చెప్పిన వాటి వాక్యాలు అనకూడదు, మంత్రాలు అనాలి. ఒక్కొక్క నామంలో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి రెండు రకాలుగా ఉంటుంది, ఉచ్చారణ మాత్రం చేతనే. అందుకే కొన్ని మంత్రాలు చదువుతుంటే మనకు తెలియని ఆనందం కలుగుతుంటుంది. తెలియని ఆనందమే కాదు, తెలియని శక్తి మనలో ప్రవేశిస్తుంది. అందుకు వినేటప్పుడు శ్రద్ధగా వింటే శక్తిని మనం పొందగలం. అందుకే తెలిసినా తెలియకున్నా ఏదోలాగా పలుకుతూ ఉంటే ఎప్పటికైనా శక్తిని మనం పొందగలంట. ఆ శక్తి విష్ణు సహస్రనామాలకు ఉన్నది. అందుకు శ్రవణ మాత్రం చేత ఒక శక్తి వస్తుంది. దీనిలో ఉన్న ఛందస్సు కానీ, శబ్దము కానీ, దానివల్ల వచ్చే ప్రకంపనలకు కానీ ఉన్న శక్తి అంతా ఇంత కాదండి. అనేక రహస్యాలు దీంట్లో, కొన్ని అనుభవాలు కనిపిస్తాయి దీనికి ఉన్న శక్తి ప్రభావం. ఒక పెద్ద ఆయన ఆ మధ్య పరమపదించారు, సిద్ధపురుషుడు, ఉత్తరాదికి సంబంధించినటువంటి ఒక సన్యాసి. ఆయన అద్వైత సంప్రదాయంలో, శంకర సంప్రదాయంలో సన్యాసాశ్రమం స్వీకరించి గొప్ప జ్ఞాని, ముక్తి పొందారు. ఆయన తన అనుభవాన్ని చెప్పారు. నా బాల్యంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నానని ఆయన సభలో చెప్పారండి. ఆశ్చర్యకరమైన అంశమే. ఆయన చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామం చదవడం అలవాటు. ఒక యువకుడుగా అప్పుడప్పుడే ఆయన కౌమారం దాటి యవ్వనంలో వస్తున్న సమయంలో ఆయనకి ఆ రాత్రి స్వప్నంలో ఒక తేజోమూర్తి దర్శనమిచ్చాట. నమస్కరించాడు. ఎవరయ్యా నువ్వు అని అడిగాడు. నేను నిన్ను రక్షించడానికి వచ్చాను, నువ్వు రోజు విష్ణు సహస్రనామం చదువుతావు కదా, ఆ దైవాన్ని నేనే అన్నాడు. ఆశ్చర్యపోయాడు, ఆనంద పరవశుడయ్యాడు. ఇక్కడ పరమహంస చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది, రామకృష్ణ పరమహంస. భగవంతుడు స్వప్నంలో కనబడినా అది సత్యమే అని చెప్పారు. మనం దాని స్వప్నం అని మాట అంటాం కానీ స్వప్నం కాదు, సూక్ష్మ భూమిక. అది మనం పోల్చలేక స్వప్నం అని పేరు పెట్టేస్తాం. స్వప్నాలు వేరు, సూక్ష్మ భూమికలు వేరు. యోగులు స్థూల భూమికలను దాటి ఒక స్థితికి వెళ్ళినప్పుడు భగవద్ దర్శనం జరుగుతుంది. అందుకు స్వప్న దర్శనం కూడా భగవంతుడి విషయంలో సత్యమే అనే మాటను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆయన కనబడ్డాట. కనబడి రేపు మధ్యాహ్నం ఈ ఊరు అంతా తగలబడిపోతుంది, నువ్వు పొద్దున్నే ఊరు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పాడు ఆయనకి. నువ్వు చేసుకున్న విష్ణు సహస్రనామ మహిమ వల్ల నీకు చెప్తున్నాను అన్నాడు. సరే ఈయన పొద్దున్న లేచాడు. లేచి విష్ణువు నా ఒక్కడికే చెప్పాడేమిటి, మరీ స్వార్థం కాదు, ఊరంతటి బాగు చేద్దాం అనుకున్నట్ట. ఊరంతటికి చెప్పేట. విష్ణువు నా కల్లో కనబడ్డాడు, చెప్పాడు, ఊరంతా తగలడుతుంది, నీ కళ్ళ వాడు నమ్మేళ్ళే పో అని అంట. ఓ అందుకే విష్ణు అందరికీ చెప్పలేదు, నాగే చెప్పాడు. ఎందుకంటే అనుభవించవలసిన కర్మలు అందరూ అనుభవించాలండి. ఆ ఊళ్ళో ఉన్నందుకు ఈయన అనుభవించాలి. కానీ విష్ణు సహస్రనామ పఠనం వల్ల ఈయన అనుభవం నుంచి బయటపడ్డాడు. అది తెలుసుకోవాల్సింది. అందుకే మనకు ప్రారంధం ఉన్నప్పటికీ భగవంతుడిని ఆశ్రయిస్తే బాగుపడతాం, ఇది తెలుసుకోండి. అంతేగాని ప్రారంధం ఎలాగోలా అనుభవించాలండి, తప్పదు. భగవంతుడు ఏం చేయలేడు అంటే దాన్ని దురక్షరము అంటారన్నారు శంకర భగవత్పాదుల వారు. ప్రారంధాన్ని మనం తొలగించుకోగలం సాధనతో, తపస్సుతో, ఇది తెలుసుకోవాలి. అందుకే 16 ఏళ్ల ఆయువు మార్కండేయుడికి ఇస్తే తపస్సుతో దాన్ని కల్పాయువు చేసుకున్నాడు మహానుభావుడు. అందుకు సాధన చేయాలి. ఈ విషయం మనకి పరశురాముల వారికి, దత్తాత్రేయ స్వామి వారు త్రిపుర రహస్యంలో చెప్తారు. అందుకే అన్ని ప్రారంధం ఎలా ఉంటే అలా జరుగుతుంది రండి అని ఊరుకోవడం కాదండి. ప్రారంధం ఉంటే మన కంచంలో అన్నం అదే వస్తుంది అనుకోవట్లేదుగా, పొద్దు నుంచి వండుతున్నాం. అందుకోసం మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి, అది తెలుసుకోవాల్సింది. అయితే ఎంత ప్రారంధం ఉంటే నువ్వు ఎంత ప్రయత్నం చేయాలో అనేది నీకు తెలియదు. ప్రారంధం ఎలాగో తెలియదు కనుక ప్రయత్నం గట్టిగా చేయి, ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ చేస్తే దాని నుంచి బయటపడవచ్చు, తప్పకుండా కాపాడబడతాం. దానికి కారణం ఇక్కడ ఈ కథే చెప్తున్నది. నాకు ఎప్పుడైతే పరమాత్మ ఇది చెప్పాడో అప్పుడు నేను వీళ్ళందరికీ చెప్పాను, ఎవరు నా మాట వినలేదు. సరే అని నా మూటా ముల్లే నేను సర్దుకుని ఊరు నుంచి బయటకు వచ్చాను. ఆయన చెప్పాడు కదా చూద్దాం ఎలా అవుతుందో అని ఊరు బయటకు వచ్చి చూస్తున్నట్ట. సరిగ్గా ఆ కళలో ఆయన చెప్పిన సమయానికి ఊర్లో మంట అంటుకుని మొత్తం తగలబడింది. కనుక విష్ణు శాస్త్రం వల్ల నేను కాపాడబడ్డాను అన్నాడు. ఈ మధ్య కాలంలో ఒకరు పత్రం రాసి పంపించారు, జరిగిన అనుభవం. ఒకరికి అనారోగ్యం తీవ్రమై అతన్ని హాస్పిటల్లో చేర్చారు. ప్రాణాపాయ పరిస్థితి.
ఆ భార్య ఏడుస్తోందట. ఈ పరిస్థితులు ఆయన మిత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు విష్ణు సహస్రనామ బృందం, వాళ్ళు కలిసి విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఉంటారట నియమంగా, పద్ధతిగా. వాళ్ళందరూ ఆయన మీద ప్రేమతో వచ్చి ఆ హాస్పిటల్ అధికారుల అనుమతి తీసుకుని ఆయన మంచం దగ్గర కూర్చుని ప్రతి వాళ్ళు విభూతి చేతిలో పట్టుకుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేశారట. చేసి కొంత విభూతి ఆయన నుదుటి పెట్టి నోట్లో వేసి మిగిలిన పొట్లను కట్ట ఆయన తన దిండు కింద పెట్టారండి. ఆశ్చర్యకరంగా ఆయన కోలుకోవడం మొదలై ఆరోగ్యవంతుడి కట్ట. విష్ణు సహస్రనామానికి ఉన్నటువంటి గొప్ప శక్తి ఇది. అందుకే ఆర్తా విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. నిజంగా అంత శక్తి ఉందా అండి? అంటే నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారు అని రామదాసు చెప్పారు. అది నమ్ముకుంటారు. వీటికి శక్తి ఉన్నది. ఇది శాస్త్రం కనుక ఈ నమ్మకం శ్రద్ధ అంటారు. శాస్త్రాన్ని నమ్మితే శ్రద్ధ, తోచింది నమ్మితే నమ్మకం. శాస్త్రం చెప్పింది ఈ మాట. అందుకు విష్ణు సహస్రనామాలకు ఉన్న శక్తుల్లో అనంతాలు. ఒక్క సహస్రనామాలు అనుభవాలను రాస్తేనే పుస్తకం అవుతుందండి. మొత్తానికి ఇది మంత్రశక్తి అంటారు దీన్ని. మహిమ, విష్ణు సహస్రనామ మహిమ అంత అద్భుతమైన విశేషం ఉంది. పైగా విష్ణు సహస్రనామంలో ఒక నామం తర్వాత ఒకటి కూర్చడంలో ఉన్నటువంటి పద్ధతి చాలా గొప్పది. అలా కూర్చబడుతున్నది. మొట్టమొదటి కొన్ని నామాలు గుంపు చూద్దాం, ఎందుకంటే ఎలాగో 1000 నామాలు చెప్పుకోలేమని తెలిసి కూర్చున్నాం. కానీ మొత్తం సారం గ్రహించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటివి చాలా ప్రధానమైన నామాలు కొన్ని. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూత వృద్భావో భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర. ఇక్కడ వరకు గుంపు తీసుకుందాం. ఈ గుంపును మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి చెప్తున్నాడు విశ్వం. అత్యద్భుతమైన మాట ఇదండి. ఇక్కడ విశ్వం అంటే అందరికీ తెలుసు కదా, ఏమిటి విశ్వం అంటే? కనిపిస్తున్న ప్రపంచం. కనుక భగవంతుడు నారాయణ మొదటి నామం విశ్వం అంత అద్భుతంగా చెప్పాడు. ఇక్కడ ఆలోచిస్తే అంటే కొందరు అంటూ ఉంటారు భగవంతుడు కనిపించడం ఏంటంటే అంటే ఆయన అంటాడు పిచ్చినైనా కనిపించేదంతా నేనే అంటాడు. ఇంత గొప్పగా చెప్పాడు. ఆయన కనిపించడండి, కనిపించేదంతా ఆయనే. కనిపించేదంతా ఆయనైనా అనిపించడం లేదు, అది వచ్చింది సమస్య మనకి. ఇక్కడ కనిపించేదంతా ఆయనే. మొట్టమొదటి నామమే విశ్వం అనే మాట చెప్పడంలోనే ఈ చరాచరమైన జగత్తంతా విష్ణువే మొట్టమొదటి చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ నామంలో విశ్వం అనే మాటకి అసలు అర్థాన్ని చూద్దాం. ఇందాకే ఎవరు జాగ్రత్తగా పట్టుకున్నారు. అందుకే విశ్వం అంటే అనంతం వెంటనే అర్థం చెప్పారు. విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం. అనంతాన్ని తెలియజేస్తుంది. అంటే అంతా, టోటల్, హోల్సమ్ అని అర్థం. అంటే విశ్వం అంటే అంతా ఏదో అది, అంటే సర్వము అని అర్థం. సర్వము ఎవడో ఆయనే నారాయణుడు. ఈ మాట చూడండి, అంటే విశ్వం అంతా ఆయనే. ఈ మాట ప్రహ్లాదుడు నొక్కి చెప్పాడండి. సర్వమున్నతని దివ్య కళ మయమంచు విష్ణునందుల్లము శక్తి సర్వము. అంతేకాదు ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యన ఈడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు. అక్కడ ఉందండి, అంతా తానే ఎవడో వాడేట. మరి విశ్వం సృష్టి స్థితి లయ, విశ్వం వేరేగా విశ్వేశ్వరుడు వేరేగా కనబడుతున్నాడంటే గొప్ప మాట చెప్తున్నాడు గజేంద్రుడు. ఆ స్వామి విశ్వమయుడు, విశ్వకరు, విశ్వదూరుని, విశ్వాత్మక, విశ్వమయుని, విశ్వన విశ్వం శాశ్వతునది బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషు నే భరింతు. అక్కడ ఎన్ని మార్లు విశ్వం వచ్చిందో లెక్క పెట్టండి. విశ్వకరు, విశ్వదూరుని, విశ్వాత్మకు, విశ్వమయుని, విశ్వన విశ్వం. ఎన్ని అద్భుతం అండి. ఆ మాటలకు అర్థాలు తీస్తుంటేనే నాలెడ్జ్ కనబడుతుంది పరమాత్మ అంటే ఏమిటో. విశ్వకరు, ఈ విశ్వాన్నంతటి తయారు చేశాడు. తయారు చేశాడు. విశ్వదూరుని, విశ్వానికి దూరంగా ఉన్నట్ట. అంటే ప్రపంచాన్ని తయారు చేసి ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. ఎందుకంటే కుండను తయారు చేస్తాడు కుమ్మరివాడు, కుండకు దూరంగానే ఉంటాడు. అలా ఉన్నాడా? కాదు. విశ్వాత్మకు, విశ్వమంతా వ్యాపించిపోయాడు. ఏదో ఒకటి చెప్పండి. విశ్వానికి దూరంగా ఉన్నాడంటారు, విశ్వమంతా వ్యాపించున్నాడు. ఏదో ఒకటి అంటండి. విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, విశ్వానికి అతీతంగా ఉన్నాడు. రెండు చూపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే విశ్వం ఆయన నుంచి వచ్చింది. విశ్వానికి లిమిటేషన్స్ ఉన్నాయి, ఆయనకి లిమిటేషన్స్ లేవు. ఇది ఎలాగో అంటే కెరటాలు సముద్రం నుంచి వచ్చాయి. ఈ ఉపమానం గట్టిగా పట్టుకోవాలండి. సాధారణంగా పరమాత్మ గురించి చెప్తే కెరటం సముద్రం ఉపమానం ఎక్కువ చెప్పుకుంటాం. నా ప్రవచనాలు ఎవరైనా వినుంటే నేను ఎప్పుడు ఇదే చెప్తాడని కూడా అంటారు. ఉంది, నేనేం చేయను. ఆయన చెప్పాడు శంకర భగవత్పాల్, నేను కాదు. సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్తం సాముద్రోహి తలంగా వచన సముద్రో నతారంగా అని అద్వైతం ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన. పైగా ద్వైత విశిష్ట అద్వైత సమన్వయం చేశాడు మహానుభావుడు.
విష్ణు షట్పది స్తోత్రంలో చెప్తున్నారండి శంకరుల వారు. ఇప్పుడు కెరటాలన్నింటినీ మనం విశ్వం అనుకుందాం, సముద్రాన్ని పరమాత్మ అనుకుందాం. ఇప్పుడు దీనితో మీకు అన్నీ అర్థమైపోతాయి. కెరటాలన్నీ ఎవరెవరు పుడుతున్నాయి? సముద్రం వల్లే. కనుక కెరటాలు సముద్రంలో పుడుతున్నాయి, సముద్రంలో పెరుగుతున్నాయి, సముద్రంలో లయమైపోతున్నాయి. అంతేకాని సముద్రంలో పుట్టిన కెరటాలు సముద్రానికి బయట చెప్పి రావట్లేదు. ఆయన బయటకు వస్తే వారికి ఎగ్జిస్టెన్స్ లేదు. అందుకు కెరటాలు సముద్రంలోనూ పుడుతున్నాయి, సముద్రంలోనూ పెరుగుతున్నాయి, సముద్రంలోనూ పోతున్నాయి. అయితే కెరటాలు ఎప్పుడు పుట్టాయో చెప్పచ్చు. ఇలాంటి పనికిమాల పనులు కూడా చేయించండి. సముద్రం దగ్గర కూర్చొని లెక్క కట్టి స్టాటిస్టిక్స్ రాయొచ్చు. ఈ కెరటం ఎంత టైం ఉంది, ఈ కెరటం అంత టైం ఉంది, అన్ని కెరటాలు మొత్తం రాసి సాయంత్రం వరకు పనిచేస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు వస్తుంది. కానీ వీడి బతుకు మాత్రం ప్రయోజనమే ఉండదు. కానీ చెయ్యొచ్చు. ఇన్ని కెరటాలు వచ్చాయి. మీరు ఇలా కష్టపడితే ప్రతి కెరటం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు ఎంతసేపు ఉంది, మళ్ళీ ఎప్పుడు పోయిందో చెప్పగలరు మీరు. కానీ ఈ కెరటాలన్నీ ఏ సముద్రంలో పుట్టాయో అది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు పోతుంది చెప్పగలరా? లేవు. అది ఎవరి యందు ఏ సముద్రం నందు కెరటాలు పుడుతున్నాయో, పెరుగుతున్నాయో, తిరిగిపోతున్నాయో ఆ సముద్రం పరమాత్మ. ఇది అర్థమైతే పరమాత్మ నుండే ప్రపంచం వ్యక్తమవుతోంది, పరమాత్మ వల్లే ఉంటుంది, తిరిగి పరమాత్మలోనే లయమైపోతుంది. కనుక పుట్టి పెరిగి లయమయ్యే కెరటాలు కాదయ్యా, దేనివల్ల దేని యందు పుట్టి పెరిగి లయమవుతుందో పరమాత్మ తెలుసుకో. ఇది చెప్తున్నారు ఇక్కడ. అందుకు ప్రపంచమంతా అనేకమైన కెరటాలు, పరమాత్మ ఏకమైన సముద్రం. ఇప్పుడు తెలిసిపోయింది కదా. కనుక పరమాత్మ ప్రపంచానికి దూరంగా లేడు. ఎక్కడున్నాడయ్యా భగవంతుడు అంటే పరలోకమనందు నా ప్రభు కలడు అని చెప్పడం కాదు ఇక్కడ. సర్వలోకములు యందు మన ప్రభువు వ్యాపించిపోయి ఉన్నాడు. సర్వలోకములు యందు. ఇప్పుడు ఈ భావన తెచ్చుకోండి. అంతా విష్ణు వ్యాపించాడు అంటేనే మనకు ధైర్యం. ఎక్కడున్నా ఆయన తలంచుకోవచ్చు. ఎందుకంటే అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు. అందుకు భక్తుడిని భగవంతుడు ఎందుకయ్యా అన్ని చోట్ల ఉన్నాడంటే ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అన్నట్టు. ఈ భావం చాలా గొప్పదండి. అది సర్వత్రా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. ఆ కారణం చేతన ప్రహ్లాదుడు వారు ఈ తత్వం చేసిన భక్తుడు. అందుకే అంతటా ఆయనే అని చెప్తున్నాడు. ఆయనకు అర్థం కాలేదు హిరణ్యకశిపుడికి. అర్థమైతే హిరణ్యకశిపుడు ఎలా అవుతాడు? సర్వమున్నత దివ్య కళామయమంచు అని చెప్పాడు. అప్పటికి అర్థం కాలే. సర్వము అంటే ప్రపంచం కదా. కలడంబోది కలండు గాలి కలడాకాశంభునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ కజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమను త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగానే హరియా. అయ్యా సముద్రంలో, జలంలో, అన్నిట్లో ఆయన ఉన్నాడయ్యా ఉన్నాడు. ఆయన లేకపోతే ఉండవు. ఇవన్నీ ఉండడానికి ఏది ఆధారం అది అతడు. ఆ చైతన్యమే సర్వత్రా వ్యాపించున్నది. కనుక అంతటా చైతన్యముగా వ్యాపించిన వాడెవడో ఆయన విశ్వం. ఇది మాట చెప్తున్నారు ఇక్కడ. అది అన్ని కెరటాల్లో ఉన్నదేమిటి? సముద్రంలో ఉన్న నీరే. సముద్రంలో ఉన్నదేమిటి? ఆ నీరే. అది విశ్వం అంతా. నీకు విశ్వం అనగానే అంత చెప్పగలవు. విశ్వం అంతే ఇందాకన్నా లిమిటేషన్స్ ఉన్నాయండి అని. కానీ లిమిటేషన్స్ చెప్పగలవా మనం? మన బుద్ధికత్త శక్తి ఉందా? అనంత విశ్వం, అనంత విశ్వం. ఒక దూరం నుంచి చూస్తే నలుసులా కనబడుతుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే వ్యాప్తరి. ఏమిటి చెప్తా విశ్వానికి ఇదమిత్తమని స్వరూపాన్ని? ఎంతయ్యా విశ్వం అంటే ఇక్కడ చూస్తే ఇంత, అక్కడ చూస్తే అంత. కానీ విశ్వానికి ఇదమిత్తమని స్వరూపం నువ్వు చెప్పలేవు. కానీ ఒకటి సత్యం ఏంటంటే ఇదమిత్తమని చెప్పలేని విశ్వం అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ ఒక్కడే అనేది సత్యంగా చెప్పడం ఇక్కడ. అందుకు విశ్వం అనే మాట అంతా తానే అని చెప్తున్నది. అందుకు అన్ని నీవనచు అంతరంగమున తిన్నగాను వెదకి తెలిసికొంటినయ్యా నిన్నుగాని మది నేనెన్నజాల నొరుల నన్ను బ్రోవయ్యా త్యాగరాజనుత అన్నారు. ఎవరు? మహానుభావుడు. ఎంత అనుభూతి అని ఉంటాడండి. తేలిక మాటల్లో అన్నాడు కదా, మనం తేలిగ్గా తీసేసాం. కానీ ఎంత బాగా చెప్పాడు. అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకుంటున్నయ్యా. తిన్నగా వెతికి అనే మాట గొప్ప మాట చెప్పారండి. వంకరతోవల పోకు, తిన్నగా సూటిగా ఏకాగ్రంగా ఆలోచిస్తే వెతుకంటే అన్వేషించి సాధన చెయ్యి. అప్పుడు అన్నీ ఆయనే నీకు అంతరంగంలో తెలుస్తుంది. అన్నీ ఆయనే, నీలో ఉన్నవాడు ఆయనే అని తెలుస్తుంది. అలా తెలిసి ఆయన తప్ప మరొకటి లేదు అనే సత్యాన్ని అప్పుడు గ్రహిస్తావు. అప్పుడు నువ్వు ఆనందాన్ని పొందుతావు. అది విషయం. అలా వివరించాడే. అంతా ఆయనే తెలుసుకోలేకపోవడం అజ్ఞానం, అది మరుగు. ఆ మరుగు తొలగించి ఆ సత్యం చూపించవయ్యా రామా అని మరుగేలరా ఓ రాఘవా అని కీర్తించాడు మహానుభావుడు. అందుకే అన్నీ తానైన వాడెవడు విశ్వం అనే మాటలో చెప్తున్నారు ఇక్కడ. ఈ మాటతో అంతా నారాయణుడే ఒక భావం ముందు కలిగితే చాలండి, ధన్యమైపోయాం. అంతా అంటే బయట కనబడే ప్రపంచమంతా కావచ్చు, మన శరీరము మనము అనే ప్రపంచమంతా కావచ్చు. ఎందుకంటే మనం ఉంటేనే కదా ప్రపంచం. మనం రాత్రి పడుకుంటే ప్రపంచం ఏమి పేరు మనకు పర్వాలేదు. ఎందుకంటే అన్నమయ్య చెప్తాడు ఇక్కడ, ముందు తా కలిగితే 3 లోకములు, ముందు నువ్వంటూ ఉంటే తర్వాత 3 లోకాలు అన్నాడు ఇక్కడ. అందుకు ఇంత ప్రపంచాన్ని తెలుసుకునేవాడేవాడు నేనేగా. కనుక నాకు నేనే మహాప్రపంచం. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఈ మహాప్రపంచంలో వ్యాపించిన చైతన్యం ఆయనే,
చుట్టూ ఉన్న ప్రపంచంలో వ్యాపించిన వాడు ఆయనే, అంతటా వ్యాపించిన వాడు ఆయనే. అంతటా ఆయన ఉన్నాడంటే అంటున్న వాళ్ళు లేడా? అంతటా ఆయనే ఉన్నాడని అంటున్న వాళ్ళు కూడా ఆయనే ఉన్నాడుగా, అది తెలుసుకోవాల్సింది. కనుక అంతటా ఉన్నవాడెవడు, అంతా తానైన వాడెవడు, ఆయన విశ్వం. ఇది మాట. తర్వాత మాట విష్ణువు, ఇది చూపిస్తున్నారు ఇక్కడ. విష్ణువు, విష్ణువు అంటే వేష్టి వ్యాప్నోతి, ఇది విష్ణువు, వ్యాపించిన వాడు అని అర్థం ఇక్కడ. ఈ రెండింటిని మరొక్కసారి భావన చేసుకుంటూ వెళదాం. నేను భావన నిలిచిపోవాలి. విశ్వం అనే మాటకి మరొక అర్థం చెప్తున్నారు ఇక్కడ. ఇంతవరకు చెప్పుకున్న అర్థంలో చూస్తే సమస్త జగత్తు ఇదొక అర్థము, విశ్వం అంటే సర్వము ఇదొక అర్థము, మూడవది విశ్వశబ్దానికి మరొక అద్భుతమైన వేదార్థం చెప్తున్నారు. ఇవన్నీ వేదంలో ఉన్న అర్థాలండి, లేనివన్నీ పీకడం కాదు ఇక్కడ. అందుకు శ్రద్ధగా చూడండి. వేదంలో ఏం చెప్తున్నారంటే పరమాత్మ దేనియందు ప్రవేశించాడో దానికి విశ్వం అని పేరు. ఇది అర్థం. విశనము అంటే ప్రవేశించుట, చొచ్చుకుపోవుట, వెళ్ళుట, ఇది అర్థం. ఈ విష అనే ధాతువు నుంచే ప్రవేశ, ఆవేశ అనే మాటలు ఉపసర్గలుగా మనకు చేరే. విషము అంటే వెళ్ళుట, చేరుట అని అర్థం. పరమాత్మ దేనిలో చేరాడో దానికి విశ్వం అని పేరు. ఇప్పుడు అర్థమైపోయింది కదా. విశ్వం అంటే పరమాత్మ దేనియందు ఉన్నాడో దాన్ని విశ్వం అనాలి. కనుక మనం దీన్ని అంతటి విశ్వం అని ఎందుకు అంటున్నాం? ఇందులో పరమాత్మ ఉన్నాడు గనక, చేరాడు గనక. కనుక పరమాత్మ ఈ విశ్వంలో ప్రవేశించాడు. అందుకే వేదంలో ఒక మంత్రం ఉంది, తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఎందుకయ్యా మళ్ళీ మాటి మాటికి వేద మంత్రాలు అంటున్నావు? ఋషిభి పరిగీత్ అని మర్చిపోవచ్చు. 1000 నామాలకి వేదాల్లో మూలాలు ఉన్నాయి అని అక్కడ సూచన ఇస్తే అవి ఎక్కడున్నాయో వెతుక్కుంటూ విష్ణు విద్యలో ప్రతి నామానికి వేద ప్రమాణం రాయడం జరిగిందండి గ్రంథంలో పరిశీలిస్తే. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఈ ప్రపంచాన్ని సృష్టించి పరమాత్మ అందులో ప్రవేశించట. ఆయన ప్రవేశించకపోతే దీనికి చైతన్యం రాదు. ఆయన ప్రవేశిస్తేనే చైతన్యం. ఇక్కడ మీరు ఎక్విప్మెంట్లన్నీ రెడీ చేసి పెట్టారు, బల్బు, ఫ్యాను, ఏసీ అన్నీ పెట్టారు, కానీ ఇందులో ఒక్కడే ప్రవేశిస్తే ఇవన్నీ యాక్టివ్ అవుతాయి. ఏమవి? అది అలాగే ప్రపంచానంతా తయారు చేసి పరమాత్మ అనే కరెంటు ప్రవేశించింది దానికి, అప్పుడు యాక్టివ్ అవుతుంది. ఇవి ఎందుకంటే వీటిలో యాక్టివిటీ ఇచ్చే ఎనర్జీ లేకపోతే, కనుక పరమాత్మ చైతన్యముగా ప్రవేశించి ఉన్నాడు. అదేవిధంగా తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అంటే ఒక ఇల్లు కట్టుకుని ఇంట్లోకి దూరినట్టుగా విశ్వాన్ని నిర్మాణం చేసి పరమాత్మ ప్రవేశించట. అయితే ఇది ఉదాహరణ అర్థం అవడం చెప్పాను, కానీ మన ఇంట్లో దూరినట్టు దూరలేదండి, అదొకటి విషయం. ఎందుకంటే ఇల్లు వేరు, మనం వేరు. కానీ పరమాత్మకి అలా కాదు, ఆయన దూరిన ప్రపంచం అంతా ఆయనట. ఇది ఎలాంటిది అంటే కెరటాల్లోకి జలం దూరినట్లు. ఇప్పుడు మళ్ళీ రెండు అక్కడే ఆగండి, తెలిసింది కదా. కెరటాల్లో జలం ప్రవేశించింది. అయితే కెరటాలని ఇల్లులో జలం ప్రవేశించిందా? కెరటం నిండా ఉన్నదేమిటి? అలాగే విశ్వం నిండా ఉన్నది పరమాత్మే. మీరు చూసే చూపు, వినికిడి, ఇలాగ ఒక్కొక్క దానిలో ఉండే శక్తి అంతా నారాయణుడే. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు సర్వమునందు ప్రవేశించాడు. ఆ ప్రవేశం ఎలా ప్రవేశించాడంటే ఒక ఇంటి గదిలోకి వెళ్ళి కార్నర్లో కూర్చున్నట్టు కూర్చోలేదయ్యా, అంత వ్యాపించిపోయి నిండిపోయి ఉన్నాడు. అందుకే విశ్వం వెంటనే విష్ణువు చెప్పారు, అంటే వ్యాపించిపోయాడు అని. ఇందాక చెప్పినట్టు కెరటం నిండా జలమే వ్యాపించినట్లు ప్రపంచం నిండా వ్యాపించిపోయాడు. కనుక విశ్వం అనగా పరమాత్మ ప్రవేశించినది అని ఒక అర్థము. విష్ణువు అంటే ప్రవేశించడమే కాదు, వ్యాపించిపోయాడు అని అర్థం. అయితే ప్రవేశించి వ్యాపించి ఏం చేస్తున్నాడండి? ఇది కూడా చెప్పాలి కదా. ఏం చేస్తున్నాడంటే విశ్వాన్ని నడుపుతున్నాడు, అంతే కదా. ఆయన నడుపుతూ ఉంటేనే ప్రపంచం అంతా నడుస్తున్నది. సృష్టి, స్థితి, లయ అన్నీ ఆయన వల్ల జరుగుతున్నాయి, అంతే కదా. ఏ ఒక్కటి మన అధీనంలో లేదు, చివరికి మనతో సహా అన్నీ ఎవడి అధీనంలో ఉన్నాయో, ఎవడు విశ్వాన్ని నిర్వహిస్తున్నాడు ఆయన. కనుక విశ్వం విష్ణువు అన్నప్పుడు ప్రవేశించాడు, వ్యాపించాడు, నిర్వహిస్తున్నాడు. ఆ నిర్వహిస్తున్నాడు అనే మాటనే వషట్కార అన్నారు ఇక్కడ. వషట్కార అంటే విశ్వం అనే యజ్ఞము చేయువాడు అని అర్థం అండి ఇక్కడ అర్థం. ఎందుకంటే ఇప్పుడు వషట్ గురించి చూద్దాం. ఇవన్నీ వైదిక శబ్దాలండి, మామూలుగా డిక్షనరీ మీనింగ్లు చెప్పడానికి లేదు వీటికి. అందుకే సంస్కృతం తెలిసినంత మాత్రాన విష్ణు శాస్త్రానికి భాష్యం చెప్పలేరు. ఒక మహా సంస్కృత పండితుడి దగ్గరికి వెళ్ళి ఆవిడ లలితా శాస్త్రానికి అర్థం చెప్తారా అన్నట్టు, నేను చెప్పలేను అన్నట్టు. మీరు సంస్కృతం చదివారు కదా అంటే భాష తెలిసినంత మాత్రాన శాస్త్రానికి అర్థం చెప్పలేము. ఇప్పుడు ఇంగ్లీష్ తెలిసినంత మాత్రాన మెడిసిన్ పుస్తకం ఇచ్చి చెప్పండి అని కూర్చుంటావా? ఇంగ్లీష్ అంతా మెడిసిన్ అంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది కనుక ఇంగ్లీష్ లెక్చరర్స్ చెప్పి వచ్చండి మెడిసిన్. కనుకనే అది చెప్పాలంటే ఆ సెన్స్లో డెవలప్ అవ్వాలి. అందుకు భాష తెలిసినంత మాత్రాన శాస్త్రం చెప్పలేం, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఈ మధ్య కాస్త సంస్కృతం చదివిన వాళ్ళందరూ ఉపనిషత్తుల మీద మాట్లాడేస్తున్నారు. సంస్కృతం చదివినంత మాత్రం చెప్పలేమండి, సంస్కృతం ఒక లాంగ్వేజ్ అంతే. అయితే ఆ గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి కనుక ఇది తెలిస్తే అది తెలిసిపోతుందని మనం అనుకుంటున్నాం. దానికంటూ ఒక శాస్త్రం చదవాలి. అందుకే విష్ణు ఎప్పుడు వేద శబ్దాలకు మనం తెలుసుకునే సంస్కృత భాష సరిపోతుంట. అందుకే
ఇతర లాంగ్వేజ్ల్లో వర్డ్స్కి సంస్కృతంలో కూడా శబ్దాలకు అర్థం చెప్తే నిఘంటువు అంటాం, వైదిక శబ్దాలకు అర్థం చెప్తే నిరుక్తము అంటాం. రెండుకి ఇది తేడా. వైదిక శబ్దాల డిక్షనరీ నిరుక్తము, లౌకిక శబ్దాల డిక్షనరీ నిఘంటు. అందుకే వేటికి అర్థం చెప్పాలన్నా వైదిక జ్ఞానంతో చెప్పాలి. కానీ విశ్వం అంటే మనం యూనివర్స్ అంటున్నాం కానీ యూనివర్స్ అని రాసిస్తే సరిపోదు. విశ్వం అంటే ఇంత అర్థం, అందుకే చెప్పుకున్నాం. వైదిక అర్థాలు చెప్తున్నాం, ఎందుకంటే వేద శబ్దాలు కనుక వైదిక అర్థమే చెప్పాలి. వషట్కార అనే దానికి అద్భుతమైన భావం ఉందండి. నేను కేవలం అర్థాలు చెప్తున్నాను అనుకోవద్దు, భావించండి. ఇప్పుడు చెప్పగానే అంతా నారాయణుడే, ఆయనే వ్యాపించిపోయి పని చేస్తున్నాడు. ఆయన మొత్తం విశ్వంలో జరుగుతున్నది ఆయన పనే, ఇంకో పని కాదు. మనలో కూడా ఆయన పనే జరుగుతుంది, బయట ఆయన పనే. ఆయన చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మీరు తినే ఆహారం అంతా అరిగిస్తూ లోపల జఠరాగ్న ఉన్నది నేనే అన్నాడు. అంటే లోపల కూడా ఆయన పని. అంతేకాదు బుద్ధికి చైతన్యం ఇస్తున్నది ఆయనే. ఒక్కసారి ధ్రువుడి ముందు నారాయణుడు కనబడగానే ధ్రువుడు ఆయన స్తోత్రం చేయాలని ఏడ్చాడండి, నోట మాట రాలేదు. అప్పుడు నారాయణ శంఖం తగిలించగానే స్తోత్రం వచ్చింది. వచ్చి ఒక అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయచ్చకిల శక్తిధర స్వధామ్న అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఈ శ్లోకానికి అర్థం తెలిస్తే ఇంత గొప్ప జ్ఞానం ఉన్న హిందూ మతంలో పుట్టేను సంతోషిస్తా ఉన్నాం. అంత గొప్ప అర్థం ఉంది చూడండి. యోంత ప్రవిశ్య, ఇది మొత్తం విశ్వం విష్ణు ఇక్కడ ఉందండి, అందుకు చెప్తున్నాం. యహ అంతః ప్రవేశించి, ఎవడు నా లోపల ప్రవేశించి నిద్రించిన నా వాక్కును మేల్కొలిపాడు. చూడండి, ఇక్కడ గొంతుందని మాట్లాడుతున్నాం కాదు, మాట్లాడించే చైతన్యం ఉంది నీ లోపల. అందరిది ఒకటే తలకాయ, కానీ ఒకడికి అద్భుతమైన ఆలోచన, ఒకడికి అంత రాదు. వాడు కర్మ కొద్దీ భగవంతుడు ఆ చైతన్యాన్ని ఒక్కొక్కలా పలికిస్తాడు. అందుకే భగవంతుడు అంటే ఎక్కడో పైలోకంలో కూర్చుని బొంగరాలు ఎగరేసి ఆడుకోవట్లేదండి, నీ లోపలే కూర్చుని పని చేస్తున్నాడు. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ్య. ఎవడు నా లోపల ప్రవేశించి నా వాక్కును పలికించాడో, అన్యాశ్చ వాక్కునే కాదు, నా కళ్ళని, నా చేతుల్ని, నా నాసికని, నా పాదాలని, నా ప్రాణాలని, మొత్తం అన్నిటినీ ఎవడు కదిలిస్తున్నాడో ఆ పరమాత్మకు నమస్కారం అన్నాడండి. ఇంత గొప్ప విషయం. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్న అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ త్వక్ ఆదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ. కనుక పరమాత్మ నీలో నాలో అంతటా ఒకే పని చేస్తున్నాడు. ప్రపంచాన్ని నడుపుతున్నాడు, ఈ ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ నిర్వహించడమే యజ్ఞము. ఆ యజ్ఞమే వషట్కారము అన్నారు ఇక్కడ. యజ్ఞము భగవంతుడు చేసే పని, ఇది తెలుసుకోండి. భగవంతుడు చేసే పనిని యజ్ఞం అంటారు. మరి మనము యజ్ఞాలు చేస్తున్నాం కదండి. ఇప్పుడు యజ్ఞ శబ్దానికి అర్థం తెలుసుకుందాం. యజ్ఞము అనగా త్యాగపూర్వక కర్మ. ఎందుకంటే విష్ణు సహస్రనామం అంతా యజ్ఞనామాలు. ఇది మరొక కాన్సెప్ట్ అండి, పాయింట్లు రాసుకున్న చాలు. విష్ణు సహస్రం అంతా యజ్ఞనామాలు ఉన్నాయి. అందుకే ఒకసారి ఏకాగ్రంగా విష్ణు సహస్రం చదివితే గురువుల అనుగ్రహం వల్ల ఒక అనుభూతి లభిస్తుంది. ఏదో యజ్ఞం చేసిన అనుభూతి కలుగుతుంది, సామాన్యం కాదు. ఎందుకంటే వేదం అనేక యజ్ఞాలు చెప్పింది మనం బాగుపడడానికి. కానీ యజ్ఞాలు ఏంటో మనకు తెలియదు ఇప్పుడు. మరి ఏం చేయాలి అంటే విష్ణు సహస్రం బాగా చదువుకుంటే అన్ని యజ్ఞాలు చేసినట్లే. ఇందులో యజ్ఞ సంబంధమైన నామాలు ఎన్ని ఉన్నాయి. ఆ యజ్ఞ సంబంధమైన టెర్మినాలజీ మనం మర్చిపోయాం, సైన్స్ మర్చిపోయాం. ఆ యజ్ఞానికి సంబంధించిన సైంటిఫిక్ వర్డ్స్ అని దీనిలో ఉన్నాయండి. యజ్ఞ యుజ్యో మహేజ్యశ్చ క్రతు సత్రం శతాంగతి యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞి యజ్ఞభృత్యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యమన్నమన్నాదయేవచ. యజ్ఞ సంబంధమైన నామాలు ఎన్ని ఉన్నాయో చూడండి, వెతుక్కోవాలి. విష్ణు సహస్రం దగ్గర పెట్టుకుని ఇలాంటి పరిశోధన చేస్తే అద్భుతంగా ఉంటుంది. కనుక యజ్ఞమే విష్ణు. ఈ మంత్రం వేదంలో ఉంది. యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే విష్ణువుట. యజ్ఞస్వరూపుడు విష్ణువు. కనుక యజ్ఞమే విష్ణువు, విష్ణువే యజ్ఞము. కనుక యజ్ఞానికి మరొక పేరు వషట్కార అన్నారు ఇక్కడ. ఎందుకయ్యా యజ్ఞానికి వషట్కార అన్నారు ఒకటి తెలియాలి కదా. ముందు యజ్ఞం అంటే ఏమిటి అర్థం చెప్పుకున్నాం ఇందాకే. త్యాగపూర్వక కర్మ. త్యాగపూర్వక కర్మ అంటే వదిలిపెట్టే కర్మను యజ్ఞం అంటారట. పుచ్చుకునే కర్మను యజ్ఞం అంటారు. మనం యజ్ఞం చేసేటప్పుడు సాధారణంగా మామూలుగా మనం అనుకునే యజ్ఞం ఏంటి? అగ్నిహోత్రం రగులుచుతాం, అందులో ఆహుతులు వేస్తాం. అందులో ఏ ఒక్కటి మనకు వస్తుంది నాసుందా, ఆజ్యం వేస్తాం. ఆ వేసినప్పుడు వదిలేవు, పుచ్చుకున్నావా? వదిలేటప్పుడు ఒక మాట అంట, ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం నమమా. అక్కడున్నది ఇంద్రుడికి నేను ఇస్తున్నాను, ఇది నాది కాదు అంటే ఇంద్రుడు పుచ్చుకుంటాట.
అది స్వాహ అంటే లాభం లేదు, త్యాగం చెప్పాలి. త్యాగం అంటే నమమ, ఇది నాది కాదు, ఇది నాది కాదు అని విడిచిపెట్టు, ఇది యజ్ఞం. ఇది అగ్నిహోత్రంలో చేస్తే అది యాగం, ఇది భావనలో చేస్తూ ఏది చేసినా నాది కాదు, అంతా పరమాత్మయే అని చేయగలిగితే అది యోగం అయిపోతుంది. కనుక బయట చేస్తే యాగం, లోపల చేస్తే యోగం, ఇది తెలుసుకోవాల్సింది. అహం అహం వదిలేయడమే పెద్ద యజ్ఞం అండి. అందుకే వదిలిపెట్టేది అని అర్థంట, అంటే త్యాగపూర్వక కర్మ అది అర్థం. అయితే ఈ నమమ అనే దాంట్లో అంతా ఉందయ్యా అన్నాడు ఇక్కడ. త్యాగపూర్వక కర్మ, ఉదాహరణకి భగవంతుడి త్యాగపూర్వక కర్మే చేశాడు, ఆయన యజ్ఞం చేస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు చూద్దాం. ఏ ఒక్కటైనా తన కోసం చేసుకుంటున్నాడా, ఇది పరమాత్మ గురించి ఆలోచించాలి. అప్పుడు వషట్కారకు అర్థమైపోతుంది. భగవంతుడు ఇన్ని చేశాడు ఎవరి కోసం? విశ్వ నిర్వహణ, అంతేగాని ఆయన కోసం అప్పుడు చేసుకోలేదు. తల్లైనా సరే అన్నం వండితే పిల్లాడికి కొంత తనకు కొంత వండుతుందేమో కానీ భగవంతుడు తనకు కొంత లోకానికి కొంత చేయడండి, ఇది తెలుసుకోవాల్సింది. అంతా లోకానికి. ఆయనకి సూర్యుడు కావాలా వెలుగు చూపించడానికి, ఆయనకి చంద్రుడు కావాలా వెన్నెలకి, ఆయనకి వర్షం కావాలా పంటలు పండడానికి, ఆయనకు పంటలు కావాలా తినడానికి, ఆయనకి ఇవేవి అక్కర్లేదు. ఇవన్నీ దేనికోసం? విశ్వ నిర్వహణ, అంతే. విశ్వాన్ని నిర్వహిస్తున్నాడు. ఒక్కటైనా మనం ఇందులో తయారు చేశామా అండి? సూర్యుడు కానీ చంద్రుడు కానీ పంచభూతాలు కానీ నీ నా సృష్టి కాదు. ఆఖరి వీటిని అనుభవించే శరీరం కూడా మనం సృష్టించుకోలేదు, సృష్టింపబడింది. ఇప్పుడు ఆలోచించండి, విశ్వంలో ఆయన పని తప్ప మన పని ఏమైనా ఉందా? మన పని ఒకటే, అంతా నాదేని భ్రాంతి, కానీ అంతా ఆయనదే. అది కనుక ఆయన చేసిందే యజ్ఞము, త్యాగపూర్వకం, దానికోసం ఏమీ చేయట్లేదు విశ్వం. కనుక భగవంతుడు యజ్ఞం చేస్తున్నాడు కనుక యజ్ఞస్వరూపుడైన భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే నువ్వు యజ్ఞంతోనే ఆయన ఆరాధించి, ఇది టెక్నిక్ అండి. కనుక భగవంతుడు యజ్ఞస్వరూపుడై త్యాగముతో ప్రపంచాన్ని నడుపుతున్నాడు కనుక నువ్వు కూడా త్యాగముతో భగవంతుని ఆరాధన చెయ్యు, అప్పుడు ఆయన నువ్వు తెలుసుకుంటావు. అందుకే యజ్ఞస్వరూపుడే భగవంతుడు. యజ్ఞం ప్రపంచంలో అడుగడుగునా జరుగుతుంది కనుక భగవంతుడు చేసే పనిని యజ్ఞం అంటారు. తెలుసుకోవాల్సింది త్యాగపూర్వక కర్మ, అది ఇవ్వడం. ఇది నాది కాదనే భావం చాలా ముఖ్యం. ఒక ఆయన గిఫ్ట్ ఇచ్చేటండి, ఇచ్చిన తర్వాత ప్రతిరోజు వెళుతున్నట్టు వాళ్ళ ఇంటికి, నేను ఇచ్చింది బాగుందా, నేను ఇచ్చింది బాగుందా అని. వాడికి విసుకొచ్చి నువ్వు నీ గిఫ్ట్ పోవాలి. కానీ వస్తువు ఇవ్వడంతో పాటు నీదే అనే భావం కూడా ఇచ్చేయాలి. అందుకని ఇచ్చిన గిఫ్ట్ బాగుందా అని ఫోన్ చేస్తుంటే విసుకుంటాడు వాడు. తెలుసుకోండి, అదే త్యాగం అనేది. ఇక నాది అనేది కూడా తెలిపెట్టాలండి, అదే యజ్ఞం అనేది విషయం. అయితే ఇక్కడ ఒక చిన్న అర్థం తీసుకుందాం. ఎంత సైన్స్ ఉందో చూడండి ఇక్కడ. వషట్కార యజ్ఞం ఎలా అయ్యింది అది ఇక్కడ చెప్పాలి కదా. నేను చెప్పానంటే మీరు ఒప్పేసుకోవడమే వషట్కారం. యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తారు ఇది ఒకటి తెలియాలి. యజ్ఞం చేసేటప్పుడు హోమం చేస్తారు కదా, చేసేటప్పుట హోత అధ్వర్యుడని ఇద్దరు ఉంటారు. ఇది యజ్ఞానికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్. అధ్వర్యుడు వీడు అధర్వ వేదంలో నిష్ణాతుడై యజ్ఞంలో ఏది ఎక్కడ జరగాలో మొత్తం చూసుకుంటూ ఉంటాడట. ఇప్పటికీ మనకు ఆ వాసన వదలలేదండి. అందుకే ఏది చేసినా ఫలానా వారి ఆధ్వర్యంలో జరుగుతుందని రాస్తుంటాం. ఇవే శబ్దాలు చూడండి. అంతేకాదు సభ, వేదిక, యజమాని, ఈ శబ్దములన్నీ మనకు వాడుకలో ఉన్నాయి కానీ ఇవన్నీ యజ్ఞం నుంచి వచ్చినవే. భారతదేశ యజ్ఞభూమి, యజ్ఞం లేని స్థితి లేదు. ఇప్పుడు అది పోగొట్టుకున్నాం కానీ దేశ పరిస్థితిలో ఉన్నది. ఆ యజ్ఞానికి వాడి శబ్దములు ఇవన్నీ కూడా. అందుకు ఆ యజ్ఞము యందు మొత్తం హోత అధ్వర్యుడు ఉంటాడు. హోత అంటే ఆహుతులు వేసేవాడు, అధ్వర్యుడు అంటే మొత్తం సూపర్విజన్ చేసేవాడు, ఆయన ప్రధానంగా ఉంటాడు. ఉపద్రష్టాన్ని మరొకడు ఉంటాడు. యజ్ఞ శబ్దాలంటే ఇవన్నీ కూడా ఈ రోజులు ఇవన్నీ నిల్లి పేర్లు మిగిలే కానీ ఎందుకు మిగిలే తెలియదు ఆవిడకి. ఆయన పేరు సోమయాజులు కానీ సోమయాగం అంటే ఏంటో తెలియదు వాడికి. ఇంకోటి పేరు చయ్యనులు, ఏదో చైన్ తెలుసు కానీ చైనం తెలియదు వాడికి. చైనం అని యజ్ఞంలో ఒక అగ్నిహోత్ర ప్రక్రియ, చైన్ కాదు అది. కానీ పేరుకు చైనులు, లోపల ఏమీ లేదు. చతుర్వేదుల ద్వివేదుల పేర్లు మిగిలే, వేదం మిగలలే, అది వేరే విషయం. కానీ యజ్ఞ శబ్దాలు ఇవన్నీ కూడా కనీసం శబ్దాలు మిగిలితే ఎందుకు అన్నాలో తెలిస్తే ఎప్పటికైనా మళ్ళీ మనం రివైవ్ చేసుకోగలమేమో ఆలోచిద్దాం. మొత్తం యజ్ఞం చేసేటప్పుడు హోత అధ్వర్యుడు ఉంటారు. హోత అంటే ఆహుతులు వేసేవాడు. ఈ అధ్వర్యుడి దగ్గర ఈ హోత పెర్మిషన్ తీసుకుంటాడట. నేను ఇప్పుడు హోమం చెయ్యనా అని అడుగుతాడు. చెయ్యు అని చెప్తాడు ఆయన. అయితే చేస్తాను అని ఆహుతి వేయాలి. ఈ ప్రక్రియలో మొత్తం అక్కడి నుంచి యజ్ఞం స్టార్ట్. ఆ యజ్ఞానికి పూర్వరంగంలో మొత్తం 5 శబ్దాలు వాడతారట. ఈ 5 యజ్ఞస్వరూపము. ఆ 5ంటితో ఆరాధింపబడే విష్ణువు యజ్ఞరూపుడు అని భీష్ముల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు విష్ణువు చేసిన స్తోత్రంలో చెప్తారట. అద్భుతమైనది. చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవ చ హూయతే చ పునర్ద్వాభ్యాం తస్మై హోమాత్మనే నమః. భీష్మస్తవరాలని చాలా అద్భుతం. అందుకే అది కూడా గీతల్లో ఒకటే అని చెప్పుకున్నాం కదా, తస్మై హోమాత్మనే నమః. పొద్దున్న కూడా చండీ సప్తశతి చెప్తున్నప్పుడు అందులో మరొక శ్లోకం చెప్పుకున్నాం, కొందరు గుర్తుంటుంది. సర్గైస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః. ఇప్పుడు హోమాత్మనే నమః.
హోమంలో చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ, నాలుగింటితోనూ రెండింటితోనూ 5 మళ్ళీ 2 ఆరాధింపబడుతున్న యజ్ఞమూర్తి అయిన విష్ణువుకు నమస్కారం. ఇది ఏమైనా అర్థంగా 4 2 5 మళ్ళీ 2 ఏంటంటే ఇక్కడ చూడండి 4 అంటే పూర్వం ఏంటంటే యజ్ఞాలు అలవాటు కనుక మళ్ళీ విశేషంగా చెప్పలేదు. అది ఏం చెప్తున్నాడు చూడండి. ముందు 4 ఏమిటి అంటే ఆశ్రావయ, మొట్టమొదటి ఆశ్రావయ 4 అయ్యాయి కదా. మొట్టమొదట ఆ హోత అడుగుతాట, ఆశ్రావయ అంటే మాకు వినిపించు, అనుమతి నివ్వు అంటే అస్తు శ్రౌషట్ అంటాడు. అస్తు శ్రౌషట్, షట్ ఒకటే మాట, ఇవి మళ్ళీ 4. అందుకే చతుర్భిశ్చ అస్తు శ్రౌషట్ అంటే ఆధ్వర్యం అంటే అగుగాక, యజ యజ్ఞము చెయ్యు అంటట. అప్పుడు హోత అంటట సరే చేస్తానంటాడు. ఆ సరే చేస్తానే పదం ఏ యజామహే 5 అండి. ఏ యజామహే 5 అయ్యి. ఇప్పుడు మళ్ళీ ఆ శ్లోకం చూడండి. చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ. కనుక ఆశ్రావయ, అస్తుశ్రౌషటు, యజ అది ద్వాభ్యాం 2 అక్షరాలు. ఏ యజామహే 5 అక్షరాలు. హూయతేజ పునర్ద్వాభ్యాం మళ్ళీ 2 అని అన్నాడు. మళ్ళీ 2 ఏమిటంటే వషట్, అది షట్. షట్ అంటే ఒకటే అక్షరం, తెలుసు కదా. పొల్లు ఎప్పుడు లెక్క కొరకు రాదు, వషట్ అయిపోయింది కనుక చివరికి 2 అక్షరాలు. ఈ వషట్ అనగానే హోమం వేయాలి. అక్కడి నుంచి హోమం ప్రారంభమైపోతుంది. కనుక నేను చివరి మాట ఏమిటైంది వషట్. వషట్ అని చెప్పాడంటే మిగిలిన 4 అందులో ఇంప్లైట్, అది తెలుసు. 10 అన్నాం అనుకోండి 9 ఉన్నట్టే. అదేవిధంగా వషట్ అనగానే మిగిలిన 3 ఉన్నట్టే, మిగిలిన 4 ఉన్నట్టే. కనుక వషత్కార అంటే యజ్ఞస్వరూపం. ఇది అర్థం. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. దీన్ని బట్టి ఊరికైనా చదువుతున్నా కానీ ఇంత ఉందా అనిపించింది కదా, అనిపిస్తే చాలు. యజ్ఞస్వరూపము అంటే నారాయణుడు యజ్ఞమూర్తి. ఇంకొక చమత్కారం ఉందండి. వషట్ అని ఎందుకన్నారు, మిగిలినవన్నీ చెప్పచ్చు కదా అంటే ఇందాక అన్నట్టు 10లో 9 ఉన్నాయని ఒక అర్థము. ఇంకొక అర్థం ఇక్కడ యజ్ఞంలో అనుమతి తీసుకోవడం చేయడం ఉంది. విష్ణువు యజ్ఞకర్మ చేయడానికి ఎవడు అనుమతి తీసుకున్నాడు? ఆయన కూడా అనుమతి తీసుకోవాలా? నేను చేయనా ప్రపంచం అంటే చేయరా ఆయన అని కూడా చెప్తాడు. ఆయనకి ఆయన సంకల్పం, ఆయనకి పై అనుమతి ఇచ్చేవాడు లేడు. ఆయన ఇంకోటి దగ్గర అనుమతి తీసుకోనక్కర్లేదు. తన సంకల్పం మాత్రం చేతనే ప్రపంచ రచన చేస్తాడు కనుక మొదటి 4 ఆయనకి లేవు, 5వది ఉంది, వషట్ ఉంది, చెయ్యడమే ఉన్నది. అది దానిలో ఉన్న అంతరార్థం. అది వషట్కార పెట్టారు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ మొదటిగా రండి, లింక్ తెగకూడదు. విశ్వం విష్ణు వషట్కార. ఆయన ప్రపంచంలో ప్రవేశించి వ్యాపించి ప్రపంచ నిర్వహణ అనేది చేస్తున్నాడు. 3 ఇప్పుడు భగవంతుడు 4 ఎలా వచ్చాడు చూడండి ఇక్కడ. ఇంకొక అర్థం వషట్కారకు మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా వేదంలో చెప్పబడ్డాయి. వషట్ అనే మాటకు అర్థం ఏంటో చూపిస్తున్నాడు ఇక్కడ. వషట్కార ప్రపంచం నిర్వహిస్తున్నాడు కదా. ప్రపంచం ఎలా నిర్వహిస్తున్నాడు? ఈ ప్రశ్న వేద్దాం. ఎలా నిర్వహిస్తున్నాడు? ఏమయ్యా మీరు వస్తువు ఎలా ఎత్తగలిగారు అంటే నాకు ఎత్తగలిగే శక్తి ఉందండి అని చెప్తున్నాం కదా. అదే పరమాత్మ ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాడంటే నడపగలిగే శక్తి ఆయనకు ఉంది. అయితే మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడో అన్నాడు పలానా డ్రింక్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. అంతే కదా. అలా మనకి శక్తి ఎక్కడి నుంచి బయట నుంచి రావాలి, కానీ పరమాత్మ ఎక్కడి నుంచో రాదు. అందుకే త్రిగుడిని దాకా చేసిన స్తోత్రంలో అద్భుతమైన పదం ఉన్నదండి. అఖిల శక్తి ధరహ స్వధామ్న, అది మాట వేశాడు. సర్వశక్తుల్ని ధరించేవాడు. ఈ సర్వశక్తులు తన శక్తితోనే ధరిస్తున్నాడు, అంతేగాని ఆయనకి ఎవరూ శక్తి ఇవ్వక్కర్లేదు. శక్తి ఆయనకి సహజం, ఒక దాని వల్ల వచ్చేది కాదు, సహజం. ప్రపంచానికి శక్తి ఆయన సహజంగా వచ్చిందండి. అందుకే స్వధామ్న, తన శక్తితో తాను ధరిస్తున్నాడు, ధరించి నడుపుతున్నాడు. ఆ శక్తి ఎలా ఉంటుందయ్యా అంటే 2 విధములుగా ఉంటుందట. ఓజస్ సహస్, ఇది చూడండి, ఓజస్సు సహస్సు. ఇదంతా వేదిక నాలెడ్జ్ అండి పరమాత్మకు సంబంధించి. ఓజస్సు సహస్సు ఈ 2 శక్తులు. ఎప్పుడైనా సంధ్యావందనం చేయడం అనే మంచి అలవాటు పొరపాటు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఓజోసి సహోసి బలమసి రాజోసి అని చదువుతారు. ఓజోసి అక్కడ చెప్పాడండి. ఓజస్ తేజోద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపన. ఇప్పటికి ఎన్ని నామాలు చెప్పుకున్నాం మనం? 3 కాదండి. ఇది యజ్ఞ యుజ్జో మెహత్త చాలా చెప్తాడు, 3 చెప్తాడు. ఓజస్ తేజోద్యుతిధర. సరిగ్గా లలితా శాస్త్రానికి రండి. ఓజోవతి ద్యుతిధర యజ్ఞ రూపా ప్రియవ్రత. కోడబొలుక్కు రాసినట్టుంది, ఒకడే వ్యాసుడండి, అది కూడా ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఓజస్ తేజో ద్యుతిధర అక్కడ ఉంది. ఇది ఆ ఓజస్సు సహస్సు అని 2 శక్తులు ఉంటాయి భగవంతుడికి. ఓజస్సు అంటే ఏమిటి? ఈ మాట మనం ఓజోన్ లాంటి వాటికి కూడా వాడుకోవచ్చు, మీరు ఇష్టం ఆలోచించండి.
ఓజస్ అంటే భగవంతుడి శక్తిని ఓజస్సు అంటారట. ఇది భగవంతుడి బలానికి పేరు ఓజస్సు. శంకర భగవత్పాల్ వారు ఈ ఓజస్సు అనే దానికి అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు భగవద్గీతలో. స్వామి చెప్తున్నాడు, గమావిశ్యచ భూతాని ధారయామ్యహమోజసా. అక్కడ వాడాడు, నేను ప్రతి భూతకోటిలోకి ప్రవేశించి వ్యాపించి నా ఓజస్సుతో వాటిని పోషిస్తున్నాను, నడుపుతున్నాను అన్నాడు. ఇక్కడ ఇప్పుడు విశ్వం విష్ణు వశుక్క లింక్ అర్థమైపోయింది కదా. ప్రవేశించాడు, వ్యాపించాడు, నిర్వహిస్తున్నాడు తన శక్తితో. అది దీనికి అర్థం. అందులోనే తన శక్తి పేరేమిటి? ఓజస్సు. అయితే ఏ బలాన్ని ఓజస్సు అనాలి? ఇప్పుడు నేను కూడా చక్కగా బల్లెత్తేసి నాకు ఓజస్సు అండి అంటే తప్పు కాదు కానీ ఒప్పు కాదు. ఎందుకంటే ఇది నా బలమా? అది అంతా నేనే చేశానంటే నీ బలం ఏంట్రా బాబు? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడట్టి విభుడు బలము అసురేంద్ర. ఎవడి మాట? ప్రహ్లాదుడి మాట. బలం అంటే అది. బలం గురించి అద్భుతమైన నిర్వచనం రాస్తారని శంకరులు. అందుకే శంకర భాష్యం మధురం. భగవద్గీతలో ఇక్కడ ఓజస అనే దానికి రాశారైన ఒళ్ళు పులకించిపోతుంది. యద్బలం కామరాగ వివర్జితం ఐశ్వరం జగద్విధారణ సామర్థ్యం తద్బలం ఓజస్సు అన్నాడు. ఏ బలాన్ని ఓజస్సు అనాలి అంటే ఏ బలానికి కామరాగ దోషము లేదో దానిని అన్నాడు. ఇప్పుడు ఈ వస్తువు నేను ఎత్తేను అంటే నాకేదో కోరిక దానివల్ల జరగాలి, అప్పుడు బలం అంటారు కానీ ఓజస్సు అని అంట. పరమాత్మ ఈ ప్రపంచం నడుపుతున్నాడంటే దానికి కామము లేదు, రాగము లేదు, దేనితో అటాచ్మెంట్ లేదు. అంతేకాదు జగద్విధారణ సామర్థ్యం, సమస్త ప్రపంచాన్ని భరించగలిగే బలాన్ని ఓజస్సనాలన్నాడు. లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ ఎనర్జీ. అన్లిమిటెడ్ ఎనర్జీ, అటాచ్మెంట్ లేకుండా తన కోసం కాకుండా చూస్తున్నాడు. యద్బలం కామరాగ వివర్జితం జగద్విధారణ సామర్థ్యం తద్బలం ఓజస్. ఇది ఆయన యొక్క శక్తి. అది ఓజోసి. ఆ ఓజస్సుతో ఏం చేస్తున్నాడు? సహోసి. సహస్ అంటే భరించుట. అంటే బలము ఓజస్సు, బలంతో నిర్వహించడం సహస్సు. ఈ రెండు కలిపితే వషట్ అనాలట. ఓజస్సు సహస్సు కలిపితే వషట్. ఇది వైదిక నిరుక్తం, డిక్షనరీ ఆఫ్ వేదిక్ వర్డ్స్ అది చెప్తోందండి ఇక్కడ. కానీ వషట్కార అంటే యజ్ఞ రూపము, ఇది ఒక అర్థము. రెండవ అర్థము ఓజస్సు సహస్సు అనే శక్తి కలవాడు, ఇది ఒక అర్థం. ఇప్పుడు ఈ మూడింటికి మళ్ళీ లింక్ పెట్టండి. విశ్వం విష్ణు వషట్కార. స్వామి ప్రపంచంలో ప్రవేశించాడు, వ్యాపించాడు, తన బలంతో నిర్వహిస్తున్నాడు. ఇంతవరకు మనం స్పేస్ గురించి మాట్లాడాం, అంతే కదా. తర్వాత మరొక విషయం ఉందండి, స్పేస్ అండ్ టైం. చూడండి ఇక్కడ ఎంత సైంటిఫిక్ ప్యాటర్న్ దీనిలో కనిపిస్తుందో చూడండి. ఇక్కడ మనకి స్పేస్ అండ్ టైం దాని గురించే మాట్లాడతాం కదా. స్పేస్ ఎంత ఉంది? అనంతం మన దృష్టికి. అందుకే స్వామి యొక్క అనంత విశ్వరూపము మనకు అంతుపట్టదు. సూక్ష్మంగా ఉన్నాడంటే రసం అంతుపట్టదుట. అందుకే నీ స్థూలము అంతుపట్టదు, నీ సూక్ష్మము అంతుపట్టదయ్యా అన్నాడు ఇక్కడ. నాకు కనిపించట్లేదండి అంటాం వస్తువు దూరంగా ఉంటే. అదే మొహం మీద పెడితే అసలు కనిపించదు. కనుక సరైన దూరం ఉంటేనే కాస్త కనపడుతుంది. కనుకనే ఈ కనిపించడం ఒక రిలేటివ్ ఉంటారు. నీకేం చెప్పగలవు? ఇది ఆలోచించండి. కానీ మొత్తానికి విశ్వం అంతా ఒకటే మాట చెప్పు, స్పేస్. ఈ స్పేస్ అంతా కూడా ఆయన వ్యాపించాడు. స్పేస్ అంటే ఆకాశం కాదు, స్పేస్ అంటే ప్లేస్, దేశం. ఇప్పుడు తెలిసింది కదా, అనంత విశ్వం. ఈ అనంతమైన స్పేస్ అని ఇంతవరకు చెప్పారు. ఈ స్పేస్లో ఆయనే ఉన్నాడు, ఆయనే నడుపుతున్నాడు, ఆయన వ్యాపించాడు. స్పేస్ చెప్పాడు కదా, ఇప్పుడు టైం చెప్పాలి. అవును కదా. టైం అండ్ స్పేస్ ఈ రెండూ కూడా భగవత్ శక్తి అని చెప్పబోతున్నాడు. చూడండి, ఇది విష్ణు శాస్త్రం. ఇప్పుడు టైం గురించి మాట్లాడదాం. టైం అంటే టైంలు ఎన్ని? పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి కాదు, 3 టైంలు. భూతం భవిష్యత్ వర్తమానం. ఇది కూడా రిలేటివే. స్పేస్ అండ్ టైం ఆర్ రిలేటివ్. చూడండి, ఐన్స్టైన్ చెప్పిందంతా దగ్గరికి వచ్చేస్తుంది. అందుకే సైన్స్ పండిపోతే ఫిలాసఫీ అయిపోతుంది. పండకపోతే వాడు ఫిలాసఫీ తిడుతూ ఉంటాడు. కానీ సైన్స్ పండిపోతే ఫిలాసఫీ. అందుకే హిందూ రిలీజియన్ ఆర్ట్స్, సైన్స్ అండ్ ఫిలాసఫీ మూడింటి కాంబినేషన్ గుర్తుపెట్టుకోవాలి. అది తెలిస్తే మొత్తం అర్థమవుతుంది. ఈ మాట రామకృష్ణ పరమహంస వివేకానందుడు చెప్పేట. ఆర్ట్స్, సైన్స్, ఫిలాసఫీ మూడింటిని ఏకసూత్రం చేస్తే అదే మన హిందూ మతం, అది ఉపనిషత్ మతం. ఇది అర్థం చేసుకోండి. అది 3 పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు రెండవది ఏం చెప్తున్నాం? టైం. ఈ టైం భూతం భవిష్యత్ వర్తమానం అంటున్నాం. కానీ ఏదో మన వ్యవహారాలకు అంటున్నాం. వ్యవహారం లేకపోతే ప్రపంచం లేదు. కానీ నిజానికి ఇందులో వర్తమానం ఇది అని మనం నిర్ధారించగలమా? ఇప్పటికి ఇది వర్తమానం, రేపటికో భూతం, నిన్నటికో భవిష్యత్. ఇప్పుడు చెప్పండి ఏమిటది? మన దృష్టిలో ఒక పాయింట్లో నిలబడి నిన్న మొన్న రేపు అంటున్నాం. కానీ పరమాత్మకి నిన్న మొన్న రేపు కలిపి అంతా ఒకే కాలం.
అనంతకాలం అంతా వ్యాపించిపోయినాడు. అందుకే మనకి రేపేం జరుగుతుందా అని కుతూహలం. అర్జునుడికి కూడా కుతూహలం, రేపేం జరుగుతుందో నేను చూపిస్తా చూడన్నాడు ఒక్కసారి. తాను రేపు కొట్టబోయే భీష్ముడు, ద్రోణుడు అందరూ ఆయనలో వెళ్ళిపోవడం కనబడింది. భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తథాన్యాన్యపియోధ వీరాన్ మయా హతంత్వం జగిమావ్యధిష్ట యుద్ధస్వజేతాశరణేశ పత్న. భగవద్గీతలో చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడో తప్పబోతున్న భీష్ముడు, ద్రోణుడు అందరూ చూసుకో. అప్పుడే పోయారు వాళ్ళందరూ. అప్పుడే పోయారంటే ఇక్కడ ఉండి మాట్లాడితే రేపు పోతారు, నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడితే కష్టం. కానీ మనకంటే రేపు కనబడట్లేదు, పరమాత్మ అనంతకాలం అది చూసుకోవాల్సింది. అదే కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధ. చూసారా భగవద్గీతకి విష్ణు శాస్త్రాన్ని కూడా లింక్. ప్రపంచమంతా వ్యాపించి లాగేసే కాలాన్ని నేనే అన్నాడు ఆయన. ఆ కాలం అంతా భగవత్ స్వరూపమే. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలుట. అందుకే కాలం 3 రకాలుగా ఉంటుంది: భూతం, భవ్యం, భవచ్చ. ఇది చూపిస్తున్నాడు. అందుకే భూతము, భవ్యము, భవత్ 3గా ఉంటుంది కాలం. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది. ఈ 3 కాలములుగా ఉంటూ మూడింటిలో ఈ కాలములో ఉన్న వాటిని ఎవడు నిగ్రహిస్తున్నాడో, నియమిస్తున్నాడో ఆయన. ఇది తర్వాత నామం భూత భవ్య భవత్ ప్రభు. ఒకటే నామం భూత భవ్య భవత్ ప్రభు. భూత భవిష్యత్ వర్తమానములకు ఎవడు ప్రభువో ఆయన. ఇప్పుడు చూడండి ఎంత గొప్పగా. మొదటి 3 నామాలు స్పేస్, రెండవ నామం తర్వాత నామం అంటే 4వ నామం టైం. కనుక దేశకాలములంతటా ఆయనే వ్యాపించున్నాడు. ఎంత గొప్పగా చెప్పారు. ఇప్పుడు దేశము కాలము అయిపోయింది, స్పేస్ అండ్ టైం. 3వది ఆబ్జెక్ట్స్ అండి. మొత్తం దేశంలో కాలంలో ఉన్నవేమిటి? వస్తువులు. వస్తువులు అంటే ఎవరు? అందరూ పంచభూతాలు ఉన్నవన్నీ, కలిగినవన్నీ, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ. మానవులు మాత్రమే కాదు, అనంత జీవరాశి, దేవతలు, రాక్షసులు, గంధర్వులు, మానవులు, అనేక జాతులు. అదేవిధంగా పంచభూతాలు, ఇవన్నీ భూతములు. భూతములు అంటే కలుగుతున్నవి, కలుగుతున్నవి, ఉన్నవి అని అర్థం. కనుక ఇప్పుడు దేశము, కాలము, దేశకాలాల్లో ఉన్న జీవులు 3. ఇదే కదండి ప్రపంచం అంటే. இதுக்கு ముందు ఏమనుందా? ఈ జీవుల గురించి మాట్లాడేది ఇప్పుడు. ఈ జీవులందరినీ ఆయన ఈ అనంత కాలములో, అనంత దేశములో జీవులను తయారు చేస్తున్నాడు ఆయనే. అందుకే భూత కృత్ ఇదే చూపిస్తున్నాడు ఇక్కడ. తర్వాత నామాలు కలిగి భూత భవ్య ప్రభు భూత కృత్. భూతమును సృష్టించేట, సృష్టించి వాటి మానవుని వాటిని వదిలేశాడా. భూత భృత్. భృత్ అంటే పోషించువాడు, రక్షించువాడు. సర్వ ప్రాణుల్ని భృత్ పోషిస్తున్నాడు. భూత భృత్. భూత కృత్, భూత భృత్ భావ అని చెప్తున్నాడు. వాడన్నిటికి ఉనికికి ఆధారమైన వాడు, ఎగ్జిస్టెన్స్కి ఆయన ఆధారం. భూత కృత్, భూత భృత్ భావో. అంతేకాదు భూతాత్మా. ఆ భూతముల యందు ఆత్మగా వ్యాపించిపోయి ఉన్నాడు. అంతేకాదు ఆ భూతముల చేత భావించబడుతున్నాడు. భూతములు తయారు చేశాడు, భూతములు వ్యాపించాడు. ఆ భూతములు తమను తయారు చేసినవాడు భావిస్తున్నాయి. ఇక్కడ భూత భావన అంత ఎంత అందంగా చెప్పారు. భూత కృత్, భూత భృద్భావో, భూతాత్మ, భూత భావన. ఎంత ప్రపంచం మొత్తానికి మొదటి దేశం, కాలం, జీవులు, ఈ 3 వ్యాపించిపోయి నడుపుతున్నవాడు నారాయణుడు. ఇప్పటి వరకు ఒక అర్థం వచ్చింది కదా. ఆ జ్ఞానం చూడండి, ఇది విష్ణు జ్ఞానం. అయితే ఇంత చేస్తున్నాడు కదా, ఈ వికారాలన్నీ ఆయనకు అంటుతాయా? ఇది ప్రశ్న. ఎందుకంటే ప్రపంచం అంతా ఆయన నిర్వహిస్తున్నాడు, అందరిలో ఆయన ఉన్నాడు, అందరిని ఆయన నడిపిస్తున్నప్పుడు మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడా? మనం నవ్వితే ఆయన నవ్వుతాడా? లేదయ్యా. ఇంత చేస్తున్నా సృష్టికి వికారాలు ఉన్నాయి కానీ సృష్టి అందు వ్యాపించిన చైతన్యానికి వికారం లేదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఇది ఎలాగయ్యా అంటే, ఇప్పుడు నేను ఎంత వాగుతుంటే మైక్ తీసుకొచ్చి శబ్దం ఇచ్చింది, కానీ ఇందులో తిట్టు ఉండొచ్చు, పొగట్టా ఉండొచ్చు, కానీ దీనిలో ఉన్న చైతన్యానికి 2 అంటారు. తెలిసింది కదా. కానీ ఇది కానీ లేకపోతే ఏది వినపడుతుంది. కనుక నేను పరమాత్మ అనే వాళ్ళు లేకపోతే ప్రపంచం లేదు, కానీ ప్రపంచ వికారాలు ఏవి పరమాత్మకు లేవు. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే సృష్టి పుడుతోంది, పెరుగుతోంది, దుఃఖిస్తోంది, వెళ్తోంది. ఇవన్నీ ఆయన చైతన్యం వల్ల జరుగుతున్నాయి, కానీ నీకు ఇవేవి అంటట్లేదు. అందుకు దేశ కాల జీవులు మొత్తాన్ని నడుపుతున్నా ఆయన పవిత్రంగా ఉన్నాడు, ఏమీ అంటట్లేదు. ప్యూరెస్ట్. అందుకే భూతాత్మ తర్వాత నామకి. భూతాత్మ అత్యంత పవిత్రంగా ఉన్నాడు. ఎంతటా వ్యాపించి అత్యంత పవిత్రంగా ఉన్నాడు. ఎలాగంటే కడవలలో సూర్యబింబం ప్రతిఫలించి, సూర్యబింబం వల్ల కడవలో నీళ్లు వేడెక్కుతుంది, వెలుగొస్తుంది. సూర్యుడి వల్ల నీటికి వికారం వచ్చింది, కానీ ఈ కడవ వికారం, నీటి వికారం సూర్యుడికి అంటట్లేదు. ఇదే భీష్ముల వారు ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపో వికారం చెప్పారు. అదేవిధంగా పరమాత్మకు కూడా ఏవి అంటట్లేదు కనుక భూతాత్మ. పైగా వీటిని నడుపుతూనే వీటికి అతీతంగా ఉన్నాడు, వీటి వికారాలకు అతీతం. అందుకే ప్రపంచంలో వ్యాపించుకుంటూ ప్రపంచానికి అతీతంగా కూడా పరమాత్మ ఉన్నాడు. ప్రపంచానికి మన దృష్టిలో అనంతం అంటున్నా కానీ పరమాత్మ
ప్రపంచమంతా కలిపితే పరమాత్మ క్వార్టర్, మిగిలింది 3/4. ఇది చూడండి ఇక్కడ. ఈ మాట మీరు చదువుతున్న పురుష సూక్తంలో ఉందండి, నేను చెప్పడం కాదు. త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష పాదోస్యేహా భవాత్ పునః. 3/4 అయిన త్రిపాత్ ఊర్ధ్వ పాదోస్యేహా భవాత్ పునః. నువ్వు చూస్తున్న ప్రపంచమంతా క్వార్టర్. ఇది నామరూపమైన వికారం. దీనికి హేతువైన పరమాత్మ 3/4. ఇందాక నేను మళ్ళీ సముద్రం కెరటాల దగ్గరికి రండి, ఉపమానం చాలా సేఫ్, అర్థమైంది. సముద్రం చూస్తే ఎంత, కెరటాలు చూస్తే ఎంత. కెరటాలు సముద్రంలో పార్ట్, సముద్రము కెరటాల్లో పార్ట. కెరటాల్లో ఉంటూ కెరటాలకు అతీతం. అలాగే ప్రపంచం పరమాత్మల పార్ట్. తన పార్ట్ అయిన ప్రపంచంలో ఉంటూ దానికి అతీతంగా అంటున్నాడు అన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష పాదోస్యేహ భవాత్మ. ఇది అర్థం. ఈ మాట భగవద్గీతలో చెప్తున్నాడు. ఇష్టభ్యాహమహం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అని చెప్పాడు. ఈ మొత్తం జగత్తంతా ఏకాంశేన ఒక పావు భాగంతో నేను వ్యాపించున్నానయ్యా అన్నాడు. ఇదే త్రిపాద్ విభూతి నారాయణ ఉపనిషత్తు ఉపనిషత్తు కూడా ఉందండి. ఎంత పెద్ద విజ్ఞానం. ఇది ఆలోచిస్తేనే ఆశ్చర్యం ఇస్తుంది. కనుక నువ్వు ఎంత ప్రపంచానికి వెళ్ళి దాని పేరు పరమాత్మ ఉంటాట. ఎక్కడికి వెళ్ళు, ఇది తెలుసుకోవాల్సింది. త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష పాదోస్యేహ భవాత్ పునః. కనుక ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ప్రపంచమంతా వ్యాపించడం కాకుండా ప్రపంచానికి పరమముగా అతీతంగా ఉన్నాడు కనుక పరమాత్మ చ భూతాత్మ పరమాత్మ చ. ఇప్పటి వరకు తెలిసిపోయింది కదా విష్ణువు అంటే ఎంత స్పష్టంగా చెప్పాడండి. విశ్వములో దేశ కాల వస్తువులు యందు వ్యాపించిపోయి వాటి వికారాల కంటకుండా వాటికి అతీతముగా ఉన్నవాడు. ఇప్పుడు మొత్తం డెఫినేషన్ పరమైందా? ఆ పరతత్వం ఎవరు పొందుతున్నారా అంటే ముక్తానాం పరమాగతి. అద్భుతమైన మాట చెప్పాడు. ముక్తానాం పరమాగతి. ముక్తి పొందిన వారు ఎక్కడికి చేరుతున్నారో అది అన్నాడు ఇక్కడ. మనం వాడు ముక్తి పొందాడండి అంటుంటా. అంటే ఏమిటి? పోయాడని అర్థం. పోతే ముక్తి కాదు, వాడి జన్మ రెడీగా ఉంటుంది. ముక్తి అంటే ఈ ప్రపంచ భావం వదిలి పరమాత్మ భావంతో తాదాత్మ్యం చెందితే అదే ముక్తి. ఆ ముక్తి పొందిన వారు ఎక్కడికి వెళ్తున్నారో అది అయినా అన్నాడు ఇక్కడ. అంటే ముక్తి పొందిన వారు ఈ స్థితికి చేరుతున్నారు. దేశకాల వస్తువుల యందు వ్యాపించుతూనే దానికి అతీతమైన పరమాత్మతో తాదాత్మ్యం చెందడమే ముక్తి. కానీ ముక్తి పొందిన వారు ఎక్కడికి వెళుతున్నారు? విష్ణువుతో ఐక్యమవుతున్నారు. కానీ ముక్తి పొందిన వారు ఐక్యమయ్యే చోటు పరమాగతి. పరమాగతి అంటే అల్టిమేట్ డెస్టినేషన్. ముక్తి పొందిన వారు అల్టిమేట్గా ఎక్కడికి చేరుకుంటున్నారో ఆయనే భగవంతుడు. అది చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాదు ముక్తులైన వారికి ఆయన మీదే దృష్టి ఉంటుంది. ముక్తులైన వారంటే ప్రాపంచిక వికారము నుంచి విడిపోయిన మహాత్ములు ఆయన్నే ఆశ్రయిస్తారయ్యా. గజేంద్రుడు చెప్తున్నాడు. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూత హితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురవ్వని దివ్య పదము వాడు దిక్కునా. కానీ ముక్తులకు దిక్కైన వాడు, ముక్తులు చేరుకునే చోటైన వాడు. చూసారా ఫ్రేమింగ్ ఎలా వెళ్తుంది ఒక్కొక్కటి. ముక్తానాం పరమాగతి. ఇంతకీ ఆ చెప్పిన విష్ణువు అలా ఉంటా డూ అని నేను అన్నాను కనుక మీరు పురుషుడు అంటారు ఆయన్ని. ఒక ఆయన అన్నాడు దేవుడికి అసలు ఏ రూపమో లేదండి అంటే డూ ఎందుకు? కానీ ఏదో అనాలి కనుక అంటాం. దేవుడు, ఆయన, ఆమె ఏదానండి పర్వాలేదు, ఏదో ఒకటి వ్యవహారానికి అంటాం కానీ అది ఆయన కాదు, ఆవిడ కాదు, దేవుడు కాదు, దేవి కాదు. అందుకే అవ్యయ గొప్ప మాట వేశాడు. అవ్యయ అంటే స్త్రీ పుం నపుంసగాది స్థితులు లేనివాడు ఒకటి, తరుగుదల లేనివాడు. కెరటాలు వచ్చిపోతున్నా కానీ సముద్రం తరిగిందా అలాగే ఉంది. కానీ అనంతంగా తరుగుదల లేనివాడు అవ్యయ. ఆయన పురుష. గొప్ప మాట వేశారండి. పురుష అంటే నిన్న చాలా మంది చెప్పాను. ఏంటని ఒక్కరు చెప్పినా సంతోషిస్తాను. పూర్ణత్వాత్ పురుష. పూర్ణత్వా అంటే పరిపూర్ణుడు, ఇదొకటి అర్థం. అంతేకాదు పూరణాత్ పురుష. ఇన్ని మాట్లాడుతుంది. పూరణాత్ అంటే నిండిపోయినవాడు అని అర్థం అంట పురుష అన్నారు. ఇంకొక అర్థం చెప్తున్నారండి. పురమునందు ఉన్నవాడు పురుషుడు అన్నారు. మనం పురం చూస్తున్నాం కానీ పురుషుడు చూడట్లేదు, వచ్చింది బాధ. పురం ఏమిటంటే శరీరం అంట. నవద్వారే పురే దేహి అన్నాడు స్వామి భగవద్గీతలో. 9 ద్వారాల పురమే శరీరము. దీని యందు ఎవడున్నాడో వాడు పురుషుడు. తెలుసుకోవాల్సింది. పూర్ణత్వాత్ పురుష ఒకటి, పూరణాత్ పురుష ఒకటి. శరీరం అనే పురములో ఉన్నవాడు అవ్యయ పురుష. ఈ పురములో ఎలా ఉన్నాడు? సాక్షిగా ఉన్నట్టండి ఆయన. సాక్షిగా ఉన్నాడంటే విట్నెస్, చూస్తున్నాడు అంతే. చూస్తూ ఉంటే ఎందుకంత గొప్ప సాక్షి వల్ల ఏం ప్రయోజనం? కానీ సాక్షి అనే దాని గురించి ఇప్పుడు ఆలోచించాలి మనం. సాక్షి ఎలా ఉంటాడంటే అన్నీ ఆయన చేస్తుంటాడు, అన్నిటికీ సాక్షిగా ఉంటాడట. ఆయన వల్ల నువ్వు అన్నీ చేస్తున్నావు, నువ్వు చేస్తున్నదంతా ఆయన చూస్తూ ఉంటాడు. సాక్షి ఈ మాట కాదని సాక్షిగా ఉంటాడు. అందుకే సాక్షి ప్రభువు ఇవన్నీ ఆయనకి వేదం చెప్పినటువంటి నామాలు. అందుకని సాక్షి.
సాక్షిభూతంగా చూస్తాడు. ఇన్ని చేస్తున్నాడు కానీ దేనికి అంటట్లేదు కనుక సాక్షి. అంతేకాదు, సాక్షి అంటే కేవలం విట్నెస్ కాదండి. సాక్షి అనే మాటకు అర్థం ఏంటో చూడండి, ఎంత అద్భుతమైన విషయం చూపిస్తున్నాడు. ఒక దీపం వెలుగుతోంది, ఆ దీపం వెలిగితే అందులో ఒకటి పేకాట ఆడుతున్నట్ట, మరి జాగ్రత్తగా ముక్కలు కనబడాలి కదా. ఇంకొక ఆవిడ ఆ దీపం వెలుగులో వంట చేస్తుంది, ఇంకొక ఆయన మంచి భారతం చదువుకుంటున్నాడు, రామాయణమో భారతమో. ఇలాగ ముగ్గురు 3 పనులు చేస్తున్నారు. దీపం లేకపోతే ముగ్గురు పనులు ఆగిపోతాయి. ఈయన చదవడం ఆగిపోతుంది, ఆవిడ వండడం ఆగిపోతుంది, ఈయన గారి పేకాట ఆగిపోతుంది. అయితే పేకాట ఆడితే పాపం, చదివితే పుణ్యం, వండితే తిండి. ఎవరికి? దీపానికి కాదు. ఇప్పుడు తెలిసింది కదా. కానీ దీపం వెలుగులో మనం 3 చేస్తున్నాం, 3 ఫలితాలు పొందుతున్నాం. దీపం చూస్తూ సహకరిస్తోంది కానీ దీపానికి ఏమీ లేదు. అదేవిధంగా పరమాత్మ తన శక్తితో ప్రపంచంలో అన్నిటికీ కారణమవుతున్నాడు, దేనికి కారణం కాడు. అందుకే నువ్వు పేకాట ఆడరా నాన్న, నేను వెలుగుతున్నానని చెప్తుంది దీపం. కానీ పేకాట ఆడిన పాపం దీపాందా అన్ని వాడిదా. అందుకే భగవంతుడు అన్నీ చేస్తున్నప్పుడు పాపం మనకెందుకండి అని అంటే ఇది అర్థం చేసుకోవాల్సింది. దీపం అన్నీ చేసినప్పుడు పాపం దీపాందా? పాపం దీపానిదా? కాదు కదా. దీపం ఉన్నదే, ఆ దీపం ఏ విధంగా తన వెలుగునిస్తూ చూస్తూ కూర్చుంటుందో పరమాత్మ తన శక్తిని ప్రసరింపజేస్తూ సాక్షిగా కూర్చుంటాడు. మళ్ళీ నువ్వు నేనా చేయలేదంటే నేను చూశాను రా నాయన అని చెప్తాడు. అందుకు సాక్షి, ఇది ఒక అర్థం. సాక్షి అంటే సమ్యక్ ఈక్షణం సాక్షి, ఇది పెద్ద అర్థం అండి. కేవలం విట్నెస్ కాదు, సమ్యక్ ఈక్షణం, ఒక కంప్లీట్ లుక్ ఆయనకుందిటండి. సంపూర్ణంగా చూస్తున్నాడు, సమ్యక్ వీక్షణం. మనము సమ్యక్ చూడలేము, అవునా లేదా? ఎందుకంటే మీరు గోడ దాటి చూడలేము, నేను ఆ గోడ దాటి చూడలేము. ఎందుకంటే నా కంటికి అంతే లిమిటేషన్. అంతేకాదు మనం ఈ సమయాన్ని చూడగలం, రేపుని చూడలేం, నిన్నని చూడలేం. అందుకే మన చూపుకి దేశ కాల వస్తు పరిమితి ఉంది. పైగా నేను చాలా మంచివాడిని అనుకుంటాం, గతం మర్చిపోతే. అది భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అంతకంటే తెలియదు. కానీ మన బతుకులో ఏముందో మొత్తం ఈ దేశ కాల వస్తు అన్నీ తెలుస్తాం. ఎందుకంటే కింద నడిచేటప్పుడు మనకు ఎదురుగా కనబడుతుంది, పైన హైట్లో మేడ మీద చూసేవాడికి కింద అంతా కనబడుతుంది. ప్రపంచాన్నంతటినీ అలాంటి సమ్యక్ ఈక్షణంతో గమనిస్తాడు కనుక సాక్షి, ఇది అర్థం. అవ్యయ పురుష సాక్షి ఎక్కడుండి గమనిస్తున్నాడు? మీరే చెప్పారుగా పైనుండి అని. పైనుండి కాదు, క్షేత్రజ్ఞ, గొప్ప మాట. క్షేత్రజ్ఞ, జ్ఞ అంటే చైతన్యం, కాన్షియస్నెస్. క్షేత్రం అంటే శరీరం. ఇదంతా జడమే, శరీరానికి ఏం లేదు, అవునా లేదా? అందుకే జ్ఞాపోతే క్షేత్రాన్ని తగలబెడతారు, అవునా లేదా? ఇందులో జ్ఞ, అది క్షేత్రంలో ఉంటూ తెలుసుకుంటున్న చైతన్యం క్షేత్రజ్ఞ. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞ. అక్షర ఏవచ, అక్షర అంటే నాశనము లేదు, తెలిసిపోతుంది. ఏవచ మాట మనం చదివేస్తాం కానీ యావచ ఎందుకు చెప్పాడంటే అక్కడ నామమా? ఆయన కేవలం అక్షరుడు మాత్రమే. అయావచ అంటే నొక్కి ఓన్లీ అని చెప్పడం అనమాట. ఏంటి? క్షేత్రజ్ఞోక్షర ఏవచ, ఆయన యోగ చెప్తారు. తర్వాత మరొక ఫేజ్ అనమాట. యావచ అని చెప్పినప్పుడు మరొక ఫేజ్లోకి వెళ్తున్నాం మనం. యోగ, ఆయన యోగస్వరూపుడయ్యా. యోగం అంటే ఇప్పుడు అదే కనబడుతుంది అన్ని చోట్ల, యోగా యోగా అని. యోగం అని వేదంలో యోగం అనే మాటకి యుంజనాత్ యోగ అన్నాడు, కలపుట అని అర్థం. దేన్ని దేంతో కంబైన్ చేయాలో ఆయనకు తెలుస్తుంది, మనకు తెలియదుట. చూడండి, ప్రపంచంలో దేంతో కలుపుతూ ఉన్నాడు, ఇది ఆలోచించి చాలా ఆశ్చర్యం. గాలి ఉంది, నీరుంది, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఏది ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది. నిప్పు మీద నీరు పడితే నిప్పు ఉండదు, కానీ ప్రపంచంలో 2 ఉన్నాయా లేవా? ఎవడు కలిపాడు? అదేవిధంగా నువ్వేవో కర్మలు చేసేసావు, నీకు తెలీదు. నువ్వే కర్మలు చేసావు గుర్తు పెట్టుకుని దానికి తగ్గ దేహాలు ఇచ్చి దానికి తగ్గ అనుభవాలు ఇవ్వడం అనే పనంతా అయింది. కర్మలు చేసి కూర్చుంటాం మనం, కర్మల్ని గమనించి తగిన ఫలం ఇస్తాడు పరమాత్మ. అందుకే ఈశ్వరుడు అంటే కర్మ ఫలప్రదాత. అందుకే రమణ మహర్షి ఉపదేశాలలో చెప్పారు, కర్మకిం ఫలం కర్మత జడం అన్నారు. కర్మ జడమయ్యా, నువ్వు చేస్తావు, కానీ నువ్వు చేస్తున్నది గమనించి ఫలం ఇచ్చేవాడు పరమేశ్వరుడు. చూడండి ఇక్కడ. అందుకే మీమాంసకులు కర్మ సిద్ధాంతం చెప్తారు, వేదాంతులు దాని పై మట్టి చెప్తున్నారు. ఇక్కడ కర్మ జడం, కానీ కర్మతోనే తరిద్దాం అనుకోవద్దు. నువ్వు చేస్తున్న కర్మకు ఫలప్రదాత ఈశ్వరుడు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆయన ఈశ్వరుడే ఇస్తున్నాడు, క్షేత్రజ్ఞుడు ఇస్తున్నాడు. క్షేత్రజ్ఞోక్షరయేవచ యోగ, అది యోగం. ఏ కర్మ నువ్వు చేసావు దానికి తగ్గ ఏ దేహం నీకు ఇవ్వాలి, ఏ అనుభవం ఇవ్వాలి, ఇవన్నీ కూడా. ఒక ఆయన అన్నాడు, ఏమంటే గ్రహాలు ఎలా ఉంటే అలా జరుగుతాయి కదండి. కాదు, మనం ఎలా చేసేమో అలా జరుగుతుంది, గ్రహాల వల్ల కాదు. గ్రహాల వల్ల ఏమీ జరగవండి, మనం చేసిన దాని వల్ల జరుగుతుంది. కర్మ సిద్ధాంతం మన వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కర్మ సిద్ధాంతం ది మోస్ట్ సైంటిఫిక్ డాక్టరైన్ సిద్ధాంతం. ఎంత సైంటిఫిక్ మనకు కనబడదు. నువ్వు చేసిన దానికి అనుభవిస్తావు. ఎంత బాగుందంటే మాట. చేసిన దానికి ఫలితం ఉంటుందంటే ఎంత బాగుంటుంది. మంచి చేసినా చెడు చేసినా అది ఏది చేస్తే దాని ఫలితం ఉంటుంది.
అది ఈ జన్మ నీకు అనుభవించడానికి చాలకపోతే మళ్ళీ జన్మించేనే అనిపిస్తావు. ఎంత బాగుందండి ఇక్కడ, ఎంత గొప్పగా చెప్పాడు. అందుకే ఎప్పుడైనా నీ వెంట ఉంటుంది కనుక ఏదో నా కర్మ కొద్దీ అనుభవిస్తున్నానండి అంటే మన కర్మ కొద్దీ బాగు చేసుకో అయిపోయింది. కానీ నువ్వు నీ కర్మ కొద్దీ నీకు చక్కగా అమర్చేటువంటి వ్యవస్థ ప్రకృతిలో ఇన్బిల్ట్ ఉంది. భగవంతుడు ఎక్కడో పెట్టలేదు, ఈ పనంతా ఇన్బిల్ట్ నేచర్లో ఉంది. అది చూసుకుంటుంది. నువ్వు ఇవాళ విత్తనం వేసావు, ఆ నేచర్ చూసుకుంటుంది ఎప్పుడు మొక్క తీయాలో. అదేవిధంగా నువ్వు ఇవాళ కర్మ చేసావు, ఆ నేచర్ చూసుకుంటుంది ఎప్పుడు ఫలం ఇవ్వాలో. భూత భవ్య భవ ప్రభు చూసుకుంటున్నాడు ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైంకి ఇవ్వాలో. అదే యోగం. ఈ యోగంతో ప్రపంచాన్ని నడుపుతున్నాడు. ఒకదాంతో ఒకడు కలుపుతున్నాడు. ఎప్పుడు తెలియని మొహం ఇవాళ పరిచయం అవుతుంది. అప్పటి నుంచి నువ్వే నా జీవితంలో కలయిక. ఇలా సృష్టిలో మనం చూస్తుంటే ఆ కాంబినేషన్స్ అన్ని కలిపి నడుపుతున్నట్టుగా యోగం అన్నాడు ఇక్కడ. అది ఒక అర్థం. ఇంకొక అర్థం చెప్తాం. యోగం అంటే ఉపాయం. ఉపాయం అందుకే భక్తి యోగం, రాజయోగం, కర్మయోగం, యోగం యోగం అని ఉపాయం. ఇది కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంటే ఇంత చివరకు చెప్పిన పరమాత్మని తెలుసుకునే ఉపాయం కూడా ఆయనే అన్నాడు ఇక్కడ. భగవంతుడి కోసం ఏదో ఒక యోగం అవలంబిస్తామండి, భక్తి యోగమో ధ్యాన యోగమో, ఆ యోగం కూడా ఆయనే. చూడండి ఇక్కడ సిద్ధే భగవంతుడు కాదు, సాధన కూడా భగవంతుడే. ఇది తెలుసుకోవాల్సింది. ఏమంటే భగవంతుడు అన్ని ఇస్తాడంటే మన ప్రయత్నం మనకు ఉండాలి. ఆ తర్వాత భగవంతుడిని ప్రయత్నం కూడా భగవంతుడే. అది తెలుసుకో. ప్రయత్నం అనే శక్తి కూడా భగవంతుడే. అందుకే సరి అయిన సాధన భగవంతుడే. ఇది ఎలాంటిదయ్యా అంటే సాధన లేకపోతే సిద్ధి లేదు. సాధన భగవంతుడే, సిద్ధి భగవంతుడే. ఇది ఆలోచించవలసిన అర్థం. ఇది ఎలాంటిదంటే అక్కడ జ్యోతి వెలుగుతోంది అని దాని వెలుగు వల్ల నువ్వు తెలుసుకుంటున్నావు. కనుక జ్యోతిని తెలుసుకోవడానికి పనికొచ్చింది ఏమిటి? దాని వెలుగు. ఆ వెలుగు ఎవరిది? జ్యోతిదేగా. కనుక పరమాత్మని తెలుసుకునేటటువంటి యోగం కూడా పరమాత్మ. ఇది తెలుసుకో. ఇక్కడ ఎంత గొప్ప మాట ఇక్కడ. కొంచెం తెలివి ఉంటే మరో మాట అనేవారండి, మీరు అనలేదు. లేకపోతే ఎందుకులే బాధ పెట్టడం అనుకున్నాను. ఆ వెలుగును చూడాలంటే కన్ను అనేది ఒకటి ఉండాలిగా, అది కూడా ఉన్నది. కనుక పరమాత్మ యొక్క కృపయే సాధన. కానీ ఆ సాధన చేయాలంటే నీకు పూర్వపుణ్యం అనే కన్ను ఉండాలి. అది ఇక్కడ. ఆ పుణ్యం ఉంటేనే వెలుగు కనబడుతుంది, వెలుగు కనబడుతుంది జ్యోతి కనబడుతుంది. కొందరికి ఎంత వెలుగులు ఇచ్చినా నమోస్తున్నారాయణ ఎదురు కళ్ళు మూసుకుపోయి. అది పూర్వపుణ్యము వల్ల మన కన్ను విచ్చుకుంటే వెలుగు రూపమైన యోగం దొరుకుతుంది. ఆ యోగంతో పరమాత్మని జరుగుతాం. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ కూడా ఆ కన్ను విచ్చుకునేలా చేసేవాడు కూడా ఆయన. అది యోగ. ఇందాకే చెప్పుకున్నాం యోగ. ఈ యోగం తెలిసిన వాళ్ళు, ఈ సాధనలో పండిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ యోగులు. నువ్వు ఏ యోగ మార్గంలో వెళ్ళు, ఆ యోగ మార్గంలో నిన్ను చెడకుండా కాపాడుతాడు పరమాత్మ. ఇది తెలుసుకోండి. ఏ యోగంతో పరమాత్మని చేరుకోవాలని మనం సాధనలో దిగేమో ఆ సాధన దెబ్బతినకుండా ఆయనే కాపాడతాడ. ఇది తెలుసుకోండి. అందుకే మనం పూజ చేసే ముందు కూడా గణపతి పూజ చేస్తాం. ఎందుకంటే మేము పూజ కూర్చున్నాం కానీ చివరి వరకు కంటిన్యూ చేయగలమో లేదో తెలియదు. అది నువ్వే చెయ్యవయ్యా అంటున్నాం పరమాత్మ అని ప్రార్థించి కూర్చుంటున్నాం. అంటే మొత్తం అంతా ఆయన చేస్తేనే చివరికి జరుగుతుందండి. ఈ మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన తెలిస్తే ఆశ్చర్యం వేసింది నాకు. ఒక అంధుడు, ఒక ఆయన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు. ఆయన కానీ నిత్యం అనుష్ఠానం చేస్తాడండి. ఆయన సంధ్యావందనం, దేవతార్చన అన్నీ చేస్తాడు. చెయ్యాలని అనుకోవాలి కానీ కళ్ళు లేకపోయినా చేయొచ్చు. చేస్తున్నాడు. ఆయన రోజు సూర్య నమస్కారం చేస్తాడట. ఒకరోజు ఆయన సూర్యుడికి నమస్కారం చేస్తుంటే 2 చేతులు దగ్గరికి తెస్తుంటే దూరం అయిపోతున్నాయట. అంటే ఏదో అనారోగ్యం వచ్చింది ఆయనకి, పని చేయట్లేదు నరాలు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, చేతులు తర్వాత పని చేసి అప్పుడు అనుకున్నాడు, ఇంతకాలం నేను నమస్కారం చేశాను అనుకున్నాను కానీ నువ్వు నా చేత నమస్కారం చేయించుకున్నావయ్యా అన్నట్టండి. ఇది ఆలోచించుకున్నాడు. నమస్కారం చేసేటట్టే లోపల నుండి శక్తి రావద్దు. కనుక సాధన కూడా భగవంతుడే. ఎవడైతే సాధన చేస్తాడో వాడు కాపాడుతాడు. ఏదో పూర్వపుణ్య విశేషం చేత ఇవాళ ఒక యోగాన్ని మనం పట్టుకున్నాం. ఒకటి కర్మయోగం, ఒకటి జ్ఞాన యోగం, ఒకటి భక్తి యోగం, ఏదో ఒకటి. ఈ యోగం నువ్వు పట్టుకుంటే ఈ యోగములన్నిటికీ ఆయన ప్రభు. యోగములన్నీ అల్టిమేట్గా ఎక్కడ చేరతాయి? అదే కదా ఆయన. కనుక యోగంలో నువ్వు దెబ్బ తినకుండా ఆయన చూసుకుంటాడట. అందుకే ఎత్ర యోగేశ్వర కృష్ణ అని చెప్పారు. యోగంలోకి ఈశ్వరుడు. అంతేకాదు నీ యోగం చెడకుండా నేను కాపాడుతాను అన్నాడు. ఎక్కడ? యోగక్షేమం వహామ్యహం. ఇది తెలుసు కదా. ఇంకా భారతదేశంలో పెద్ద కంపెనీ కూడా స్లోగన్గా వాడుకుంటుంది, యోగక్షేమం వహామ్యహం. చూడండి ఇక్కడ, నీకున్న యోగాన్ని చెడకుండా నేను కాపాడుతాను. అది దాని అర్థం అండి. యోగక్షేమం వహామ్యహం అంటే ఎవరైతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. ఇతర చిత్తలను విడిచి నన్నే దిక్కని ఎవడు పట్టుకుంటాడో వాడు బ్రతుకు అంతా నేను గమనించుకుంటూ వాడి యోగం చెడిపోకుండా నా దగ్గరికి వచ్చే వరకు నేనే కాపాడుకుంటాను. అభిమించాను. నీకేం కావాలి స్వామి? కనుక యోగవేత్తలందరికీ ఆయనే ప్రభు అయ్యా. యోగ విధానేత. చూసారు, ఒక్క నామం తీసుకుని భావిస్తూ వెళ్తే ఎంత బాగుందో. కనుక అర్థాలు కాదు, భావం కావాలి. భావం. భావిస్తే భగవంతుడు. తెలుసుకోండి ఇక్కడ. భావిస్తే దొరికేవాడు భగవంతుడు ఒక్కడే. భావిస్తే పదార్థాలు దొరకవు, పరమాత్మ దొరుకుతాడు. ఇదొకటి.
మీరు భావిస్తూ ఉండండి, ఏది దొరకదు. పరమాత్మ మాత్రం భావిస్తూ దొరుకుతాడు. లోకం యొక్క విచిత్రం ఇది. అందుకే భావించేవాడికి భగవంతుడు. అందుకే యోగ విధాం నేత, భావిద్దాం. యోగవేత్తలందరికీ ప్రభు అయినవాడు. యోగ విధాం నేత. తర్వాత ప్రధాన పురుష ఈశ్వర. 3 చూపించారండి. ఇది తెలియాలంటే వేదాంత శాస్త్రంలో చాలా అన్వయించుకుంటే తెలుస్తుంది. ప్రధానం అంటే లోకంలో వ్యవహార నామం ప్రధానం అని. కానీ ప్రధానం అనే దానికి వేదిక టర్మ్ ప్రకారం ప్రధానం అంటే ప్రకృతి. ఇది ప్రధానం అంటే మెయిన్ ఎలిమెంట్. మనం తయారవడానికి మెయిన్ ఎలిమెంట్ ప్రకృతేగా. ప్రధానం అంటే ప్రకృతి. పురుష అంటే ఇక్కడ జీవుడు అని అర్థం. ఇక్కడ అర్థం జీవుడు. పురుషుడు అంటే జీవుడు అన్నాడు. ప్రధానం అంటే ప్రకృతి. శరీరం అంతా ప్రకృతిలో ఉంది. ప్రకృతి వల్ల తయారైంది. మట్టి, గాలి ఇవేగా ఉన్నాయి. అగ్ని, జలము, ఇవే ఆకాశం, ఇవే కదా పంచభూతాలతో తయారైంది శరీరం. పంచభూతాలుగా ప్రకృతి. అలాగే విధంగా పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వీటిని ప్రకృతి అంటారండి. ఈ ప్రకృతి ప్రధానం. వీటితో కలిసి ఎవడైతే బతుకుతున్నాడో వాడు పురుషుడు అంటే జీవుడు. ఈ రెండింటిని ఎవడు కంట్రోల్ చేస్తున్నాడో వాడు ఈశ్వరుడు. ఇది తెలుసుకోండి. ప్రధాన పురుష ఈశ్వర. ఈ 3 తెలుసుకుంటే చాలు. ప్రధానమనగా ప్రకృతి. మీలో నాలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని ప్రధానము. వీటిలో ప్రతి వాళ్ళ నేను ఒక్కొక్క శరీరంలో పలుకుతుంది వాడు జీవుడు. ఈ జీవులని, ఈ ప్రకృతిని ఎవడు కంట్రోల్లో పెట్టాడో వాడు ఈశ్వరుడు. ప్రధాన పురుష ఈశ్వర అంటే ప్రధానమైన ప్రకృతికి, పురుషుడైన జీవుడికి ఎవడు నియామకుడు ఆయన ప్రధాన పురుషేశ్వరుడు. ఇదొక అర్థం. ఇంకా ఇది విశిష్టాద్వైతంలోనూ ద్వైతంలోనూ చెప్పుకున్నాం. ఇప్పుడు అద్వైతంగా దీనికి అర్థం చెప్తే ప్రధానమైన ప్రకృతి ఆయనే, పురుషుడు అనబడే జీవుడు ఆయనే, ఈశ్వరుడు కూడా ఆయనే అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఎందుకంటే ప్రకృతిలో ఆయనే వ్యాపించాడు, జీవుడుగా ఆయనే ఇందులో వ్యాపించున్నాడు. ఈ రెండింటిని నియమిస్తూ దీనికి అతీతంగా ఉన్నది ఆయనే. ఇందాక చెప్పినట్టు కెరటము నీరే, సముద్రము నీరే. కెరటంలో వచ్చి చిన్న చిన్న అలలు, పొడగలు నీరే. అదేవిధంగా ప్రకృతి ఆయనే, జీవుడు ఆయనే, పరమేశ్వరుడు ఆయనే. ప్రధాన పురుషేశ్వర. ఇక్కడ నిజాలు విష్ణు శాస్త్రం అయిపోయిందండి. చాలా సులభం. అంటే రేపు రాక్కర్లేదా, వచ్చి తీరాలి. ఇక్కడున్న అర్థాన్ని ఇంతవరకు పరిశీలిద్దాం. ఒక్కసారి ఈ నామాలు చదువుదాం. ఇందాక చెప్పిన మీరే లింక్ పెట్టుకుంటారండి. భావించండి. ఇక్కడితో విష్ణు అంటే ఏమిటో పర్ఫెక్ట్గా చెప్పేశాడు. ఇంకోటి మిగిలిందా అంటే మిగలలేదు. అక్కడికక్కడే ఎక్కడికక్కడ కంప్లీట్నెస్ అండి. ఈ నామానికి ఆ నామం ఒకదానికొకటి ఇంటర్లింక్. విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవత్ ప్రభు భూత భావో భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షత్రజ్ఞోక్షర ఏవ చ యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర. ఎంత అందమైన దేశకాల జీవుల యందు వ్యాపించిన వాడు, వీటికి అతీతమైన వాడు, పరిపూర్ణుడు, సర్వజీవుల క్షేత్రములందు చైతన్యముగా ఉన్నవాడు, ఆయన తెలుసుకోవాలనే ప్రయత్నం చేసే వాళ్ళకి ఆ సాధన రూపంగా ఉండేవాడు, సాధన చేసే వారికి ప్రభువుగా ఉండేటటువంటి వాడు. ఆయనే ప్రకృతిగా, జీవుడిగా, ఈశ్వరుడిగా వ్యాపించబడి ఉన్న పరమాత్మ. ఇంతే అయిపోయింది. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఎక్కడైనా శంఖచక్రాలు పట్టుకున్నవాడు, త్రిశూలం ధరించినవాడు, మణిద్వీపంలో కూర్చున్నవాడు ఉందా? ఇప్పుడు చెప్పండి. విష్ణు శాస్త్రం ఎవరిది? ఒక యూనివర్సల్ అపీల్ దీనిలో కనబడుతుంది. అవునా లేదా చూడండి ఇక్కడ. అందుకే అనేక మార్లు మనం చెప్పుకుంటున్నాం, నామరూపాలతో ఆగిపోతే మతం, అర్థం తెలుసుకుంటే తత్వం. ఇది తెలుసుకోండి ఇక్కడ. రిలీజియన్ అంటే నామరూపాలతో ఆగిపోయాం, దాని అర్థం తెలుసుకుంటే ఫిలాసఫీలోకి వెళ్ళిపోతున్నాం. నామరూపాల ద్వారా ఫిలాసఫీని తెలుసుకోవాలి. అందుకే మనం మతం నుంచి తత్వానికి వెళ్ళాలి. తత్వంలోకి తీసుకెళ్ళగలిగే మతమే హిందూ మతం. అందుకే నామాల్లో అంత గొప్ప తత్వం తెలిసింది. ఇప్పుడు చెప్తే ఏ మతస్థుడు దీన్ని నొప్పు కూడా చెప్పండి, అందరికీ కావాల్సింది ఇది. ఇంకేమున్నది? ఇప్పుడు ఈ ఇంత స్వామి ఇంతవరకు చెప్పిన దాంట్లో అన్ని పనులు చేస్తున్నాడు, అంతా వ్యాపించిపోయినవాడు అన్నాడు, కానీ రూపం చెప్పలేదు. అయితే ఆయన రూపం లేదా? రూపం ధరించగలడు. ఇంతవరకు చెప్పినదంతా కలిసి ఒక రూపం ధరిస్తుందట. అంటే ఇంత మట్టి అక్కడ పోసి ఆ మట్టి అంతా తీసుకుని బొమ్మ తయారు చేశాం. ఇప్పటి వరకు చెప్పిన విష్ణు అనేటువంటి ఒక తత్వం, ఈ తత్వంతో ఒక రూపం చేయండి అంటే మట్టితో బొమ్మ చేసాం. బొమ్మ నిండా ఉన్నది ఏది? మట్టే. అది తెలుసుకోవాలి. ఆ బొమ్మ నిండా మట్టి ఉందని మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంత తత్వము కలిసి ఒక రూపం ధరిస్తుంది. రూపం, ఆ రూపం ఒక్కసారి భావించాలి. ఆ రూపం భావించినప్పుడు ఈ తత్వం మర్చిపోవద్దు. అందుకే తత్వం చెప్పి రూపం చెప్తున్నాడు, రూపం చెప్పి తత్వం చెప్పలేదు. ఇంత తత్వము ఒక రూపం ధరించిందిట. ఆ రూపం ఎలా ఉంది? నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. వపుహు అంటే శరీరము. ఇప్పుడు ఆయన శరీరం చూపిస్తున్నాడండి. ఏమిటా శరీరం? నారసింహ వపుహు. మొట్టమొదటి వచ్చిన నారాయణ రూపం
విష్ణు శాస్త్రంలో నరసింహస్వామి వారు వచ్చారు. ఇక్కడ నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఇంతవరకు విశ్వం నుంచి ప్రధాన పురుషేశ్వర వరకు చెప్పబడినదంతా నిజం చేయడానికి వచ్చినటువంటి రూపమే నరసింహ రూపం అండి. ఏమండి, ఇన్ని రూపాలు విష్ణువుకుంటూ ఉంటే ఇదే ఎందుకు చెప్పారు అంటే ఇదంతా కరెక్ట్ అని చెప్పిన రూపం అదే. అందుకే ప్రహ్లాద చరిత్ర, ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? అంతటా ఎవడున్నాడు, అన్నీ ఎవడు వ్యాపించున్నాడు, ఆయన ఆయన అని ఘోషించాడా లేదా? ఇందుగరుడందు లేడిని సందేహము వలది చక్రి సర్వోపగతుండు ఎందు వెనక చూచిన అందందే గరుడు దానవాగ్ని వింటే అన్నీ చెప్పాడు. చెప్తుంటే ఇది అర్థం కావట్లేదు ఎవరికి? హిరణ్యకశిపుడికి అర్థం కాక ఇంకే ఏమంటున్నాడంటే అంతటా ఉన్నాడంటున్నావే, మరి ఈ స్తంభంలో ఉన్నాడా అడిగెట్ట. సందేహం నీకు కానీ నాకు లేదు నాన్న అన్నాడు. అంతటా ఉన్నాడు చెప్తే ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడా అంటే అంతలో ఉన్నాడు, సందేహం లేదు. ఇప్పుడు నీకున్న అజ్ఞానం నాకు అర్థమైందన్నాడు. నీకు పరమాత్మ సర్వత్రా చైతన్యంగా వ్యాపించున్నాడని చెప్తే నీకు అర్థం కావట్లే. నీకు రూపం ధరించి వస్తే గానీ అర్థం కాదు కదా. వస్తాడులే ఇప్పుడు అన్నట్టు ధైర్యంగా చెప్పాడు. అంబోదాసరుడాదిగాగ తృణ పర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబుననున్న ప్రౌఢ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయ్యునుండుటకు ఏ సందేహము లేదు. నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబున. నీ గోల నాకు ఇప్పటికి అర్థమైంది. అంతటా ఆయన వ్యాపించున్నాడయ్యా తత్వముగా అంటే నీకు అర్థం కావట్లేదు కనుక నీకు రూపంతో రావాలి కదా, వస్తాడు ఈ స్తంభం నుంచి అన్నాడు. ఎంత ధైర్యం అండి ప్రహ్లాదుడికి, ఎంత ధైర్యం. అంతటా ఉన్నాడన్న వాడికి ఆ ధైర్యం ఉంటుందండి. అంతటా ఉన్నవాడు అంతటా ఉన్నాడు అనుకునేవాడిని అంతటా రక్షిస్తాడు. కన్ఫ్యూజన్ వచ్చిందా? అన్నిట్లో భగవంతుడున్నాడు అనుకునేవాడిని అన్నిట్లోంచి భగవంతుడు రక్షిస్తాడు. ఇంత సింపుల్. అదే ప్రహ్లాదుడి జీవితంలో జరిగింది. ఆ కారణం చేతనే ఆయన నోట పలికింది పరమాత్మే. ప్రత్యక్ష స్వరూపంబునన్ గొప్ప మాట చెప్పారండి. హిందువులు వాడి పదాలే అద్భుతం. మనం గతంలో ఇక్కడ భాగవతం చెప్పినప్పుడు నాకు చెప్పినట్టు నాకు గుర్తు. ప్రత్యక్ష స్వరూపంబునన్ అక్కడ చూపిస్తున్నాడు. ప్రత్యక్షము అంటే కంటికి కనబడుట, ఇది అర్థం. అంతేగాని భగవంతుడు ఒక్కడికే ప్రత్యక్షము అంతర్ధానం అంటారు. కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చి వెళ్తే ప్రత్యక్షం అయ్యాడు అంతర్ధానం అయ్యాడు వచ్చాడు వెళ్ళాడు అంట. భగవంతుడిని మాత్రం వచ్చాడు వెళ్ళాడండి. మాటలోనే తెలిసిపోతుందండి హిందువుల కాన్సెప్ట్ ఏమిటనేది. ప్రత్యక్షం ప్రతి అక్షం కంటికి ఎదురుగా కనబడుట, అంతర్ధానం అక్కడే లీనమగుట అన్నమాట. మనం ప్రార్థిస్తూ ఉంటే ఒక్కసారి వచ్చాడు, ఇవ్వాల్సింది ఇచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అందులోనే లయం అయిపోయాడు, చుట్టూ ఉన్న దాంట్లోనే. అందుకు నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబున అన్నాడండి. వెంటనే స్తంభంతో కొడుతూ వచ్చాడు స్వామి. ఎలా వచ్చారంటే సత్యం విధాతం నిజ భృత్యు భాషితం అని చెప్తున్నారు ఇక్కడ భాగవతంలో. తన భృత్యుడు చెప్పిన మాట నిజమని చాటడానికి వచ్చేటండి. ఏమిటి? వ్యాప్తించ లోకేషు అఖిలేషు చాత్మన అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయ న మృగం న మానుషం అంటున్నారు ఇక్కడ సుఖయోగిందులు. ఆ సభలో స్తంభంలోంచి వచ్చిన స్వామి తన భృత్యుడు చెప్పిన మాట నిజము రుజువు చేయడానికి వచ్చేట. ఏమిటి భృత్యుడు చెప్పిన మాట? వ్యాప్తించ లోకేషు అఖిలేషు చాత్మన, సమస్త భూతముల యందు వ్యాపించి ఉన్నవాడు నేనే అని చెప్పడానికి వచ్చేట. కనుక నేను నరసింహావతారం సర్వవ్యాపకమైన పరమాత్మని చాటించడానికి వచ్చింది కనుక పూర్ణావతారము అంటున్నారండి. అందుకే నారసింహవపుహు అన్నారు ఇక్కడ. ఈ నారసింహవపుహు అయినటువంటి స్వరూపంలో నరసింహం అని మనం అంటాం. కానీ సుఖయోగేంద్రులు అన్నారు అది నరము కాదు సింహము కాదు అన్నాడు. చాలా చమత్కారమైన మాట్లాడి. మన నరసింహం అంటే మొట్టమొదటి చెప్పేది నా మృగం నమానుషం అన్నాడు. ఇదే మాట తీసుకున్నారు పోతన గారు. నరమూర్తి కాదు కేవల హరిమూర్తి కాదు అన్నాడు. ఇది నరుడు కాదు సింహము కాదు. అదే చమత్కారం. నువ్వు నర అంటే కాదయ్యా సింహం అంటట, సింహం అంటే కాదు నర అంటట. మొత్తాన్ని రెండూ కాదు రెండును. ఇదే చిత్రం అండి. అన్నీ తానే ఏది తాను కాడు. ఇది అర్థం కావాలంటే మొదటి నుంచి మొత్తం లింక్ పెట్టుకో అది చూపిస్తున్నాడు. ఈ విడివిడిగా నరసింహ యోగం చేశాడా? ఆ యోగం ఎలా చేయాలో ఆయనకే తెలుసు. యోగో యోగ విధాం నేత. రెండులో ఉన్నాడు, రెండిటికి అతీతుడు. ఇదే ద్వంద్వాతీత స్థితి. అందుకు సంధ్యాకాలంలో చూడండి, సంధ్యను మీరు పగలు అనగలరా, రాత్రి అనగలరా? రెండు అనం. కానీ పగల లక్షణమైన వెలుగు దానిలో ఉంటుంది కానీ పగలను, రాత్రి లక్షణమైన చీకటి దానిలో ఉంటుంది కానీ రాత్రి అనం. సంధ్య అన్నాం అంటే అటుది ఇటుది రెండు తీసుకుని రెండింటికి అంటకుండా ఉంటుంది సంధ్య. అందుకే ఆ సంధ్యా సమయంలోనే ద్వంద్వాలలో వ్యాపిస్తూ ద్వంద్వానికి అంటకుండా ఏకముగా ఉన్న పరమాత్మను తెలుసుకో. అందుకే సంధ్యావందనము. ఆ సంధ్యా స్వరూపమే నరసింహ స్వరూపము. అందుకే సంధ్యాకాలంలో వచ్చాడు ఆయన. సంధ్యాకాలంలో ఉపాసింపబడే గాయత్రి మంత్ర తత్వమే నరసింహుడు. తెలుసుకోండి ఇక్కడ. నారసింహవపుః
ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు? శ్రీమాన్, మహా తేజస్సుతో శక్తితో వ్యాపించున్నాడు అని. ఎక్కడున్నా శ్రీ వదలదండి ఆయన్ని. శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మి అంటే శోభ, కాంతి, పరాక్రమం, జ్ఞానం, బలం, ఇవన్నిటి యొక్క క్వాలిటీస్ కలిపితే లక్ష్మి. అవి ఆయన దగ్గర సహజంగా ఉన్నాయి. ఆ లక్ష్మి లోకంలోకి వచ్చి మనల్ని పోషిస్తుంది కనుక నారసింహపు శ్రీమాన్, ఆయనే కేశవ. కేశవుడు అంటే అందమైన కేశములు గలవాడు, ఇది అర్థం. అభిరామ కేశ యశ అంటే మధ్య చక్కటి జుట్టు ఉన్నది విష్ణువుకి. అంతేగాని నరసింహుడు జుట్టు ఏమిటి? జూలు. అందమైన కేశములవి, అంత అద్భుతమైన కేశాలు తిప్పుతున్నట్టు సటలు జడిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కరలి జిహ్వయాడించి లంఘించి చేత నుడిసి పట్టె నరసింహుడు ఆ దితి పట్టి నదిప అంటారు మొత్తంగా. ఇక్కడ ఆ ఎలాగున్నా ప్రకాశించిపోతున్నాయంటే ఆ జడలు మెరుపు తీగల్లా ప్రకాశిస్తున్నాయంట. స్వామి యొక్క స్వరూపంలో చూపిస్తున్నారు. ఇక్కడ మెరుపు తీగల్లా మెరిసిపోతున్న జడలు అటు ఇటు కదుపుతున్నట్ట. ఆ కదుపుతున్నప్పుడు ఆ పైన ఉన్నటువంటి దేవతల విమానాలు కింద పడుతున్నాయి తగిలి. పైగా అక్కడ ఉన్న మబ్బులు కన్నాలు పడుతుంది. అలా ఉంది ఆ జుట్టు కనిపిస్తూ ఉంటే. అలా జుట్టు కనిపిస్తున్న స్వరూపాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. అలాంటి కేశములండి ఆయనవి. ఏమిటయ్యా అంటే ఒక అగ్ని జ్వాల ఎలా వెలిగిపోతుందో అలా వెలిగిపోతుంది ఆ ముఖం. అగ్నికి శిఖలు ఉన్నట్టు అది జూలుంది. అగ్ని ఏ డైరెక్షన్ వైపు చూస్తుందని వెలిగిస్తే అది చూడు. పైగా అన్ని చోట్ల చూస్తుంది అగ్ని, అన్ని వైపులు. దీపం ఎటు వైపు చూస్తుందని చెప్తే ఏం చెప్తారు? అన్ని వైపులో చూస్తుంది కనుక స్వామి ముఖం మొత్తం జ్వాల. జ్వాల అంటే సర్వతో ముఖం, అన్ని వైపులో చూస్తున్నాడు. అందుకే జ్వాలా నరసింహ, యోగ నరసింహ ఇవంటాం కదా. యోగ విధానం నేత తర్వాత నరసింహ లింక్ పెట్టుకోండి. నరసింహ స్వరూపమే కనబడుతుంది. నారసింహవపు శ్రీమాన్ కేశవ, మంచి కేశములు కలవాడు. ఇదే అర్థం. కేశ శబ్దానికి మొదలర్థం ఉంది చూడండి. కేశాహ రశ్మయ, వేదం చెప్తుంది కేశములు అంటే రశ్ములు, కిరణాలుట. కిరణాల రూపముతో ప్రపంచాన్ని పోషించేవాడు, ఇది అర్థం అండి. కేశవ అంటే అర్థం ఇక్కడ. కిరణాలు ఏమిటయ్యా అంటే సూర్య కిరణ, చంద్ర కిరణ, అగ్ని కిరణ. కిరణం వెలికి వచ్చినది అర్థం. సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి వచ్చే కిరణాలతోనే మనం పోషింపబడుతున్నాం, అవునా లేదా? పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తివి, ఎక్కడ వాక్యం ఇది? తన కిరణాలతోనే పోషిస్తూ సృష్టిస్తూ రక్షిస్తూ ఉన్నవాడెవడో ఆయన. కనుక తన కిరణములు కేశములతో జగత్తును నిర్వహించేవాడు కనుక కేశవుడు, ఇది అని దీని అర్థం. ఇంత లోతైన వైదిక అర్థం. శంకర భగవత్పాదుల వారు మరొక అర్థం చెప్పారు. అదేమిటంటే కా ఆ ఈశ కలిపితే కేశ అవుతుందన్నారు. ఇందులో కా శబ్దం బ్రహ్మను తెలియజేస్తుంది. కకారో బ్రహ్మవాది. కా అంటే బ్రహ్మ, ఆ అనేది విష్ణువుని తెలియజేస్తుంది, ఈశ అనేది శివుని తెలియజేస్తుంది. అది కేశవ అంటే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైన పరమాత్మ అని అర్థం. కేశవ అన్నారు. నరసింహస్వామికి నామానికి అర్థం లింక్ ఉందండి, అది చెప్పడం. నరసింహ సహస్రంలో నరసింహస్వామి స్వరూపాన్ని ధ్యానిస్తూ దానికి ప్రకారం ప్రక్రియ చెప్పారు. అదేమిటంటే ఆనాభేర్ బ్రహ్మణో రూపం ఆగళాద్వైష్ణవం వపు ఆశీర్షాద్ రుద్ర రూపం తం తదగ్ర సర్వత శివం. ఇది నరసింహస్వామి గురించి చెప్పేటువంటి మాట. పాదము నుంచి నడుము వరకు బ్రహ్మరూపము, నడుము నుంచి కంఠము వరకు విష్ణు రూపము, కంఠము నుంచి శిరస్సు వరకు రుద్రరూపం అంట. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరమాత్మ. ఏ దైవాన్ని ధ్యానించినా బ్రహ్మ విష్ణు శివాత్మకమని చూడాలి. ఇది ఉంది కనుక నరసింహవపు తర్వాత కేశవ చెప్పారు. ఇంత శాస్త్ర ప్రమాణం ఉంది. నరసింహస్వామి అంటే మూడింటి రూపం. అదే నరసింహస్వామి ముఖంలో 3 కళ్ళు ఉంటాయి. 3 కళ్ళు ఎవరివి? రుద్రుడివి. అందుకే అవే కనబడుతున్నాయి. జ్వాలన్నీ తేజపుంజం, కాంతి పుంజం. అందుకే ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లత కెళీ విహార లక్ష్మీ నారసింహ. ఫాలనేత్రం అని చెప్పడం ఉద్దేశం ఏంటి? ఆ 3వ కన్ను అది రుద్రతేజం. కనుక నారాయణుడు బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరమాత్మ. నారాయణ బ్రహ్మ జాయతే, నారాయణ రుద్రో జాయతే, నారాయణ ప్రజాపతయ ప్రజాయంతే. నారసింహోపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. పురుషోత్తముడు అంటే మగాళ్ళందరిలో గొప్పవాడు. ఇది డిక్షనరీ మీనింగ్. కానీ మన నిరుక్తం కదా. పురుష ఉత్తమ రెండు చెప్తున్నాడు ఇక్కడ. పురుషోత్తముడు అనేదానికి స్వామి అర్థం చెప్పాడు. మనం కష్టపడక్కర్లేదు. భగవద్గీతలో క్షరముకు అక్షరముకు ఎవడు అతీతుడో వాడు పురుషోత్తముడు. కొంచెం ఆలోచించండి. క్షరము అంటే నశించేది, అక్షరుడు అంటే నశించని వాడు. రెండిటికి అతీతుడు ఉత్తముడు. ఇది ఎలాగో చూద్దాం. క్షరము అంటే నశించేది అంటే ప్రకృతి. ఈ శరీరం ప్రకృతి, ఇది నశిస్తూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. చిట్ట చివరికి అసలు పూర్తిగా పాడైపోయాక వదిలేస్తాం శరీరాన్ని. నశించే లక్షణం కలది ప్రకృతి. నశించని వాడు జీవుడు.
వాడే కదా ఈ శరీరం పోతే మరో శరీరంలోకి వెళ్తూ ఉంటాడు. నశించని వాడు జీవుడు కనుక క్షరమైన ప్రకృతికి అక్షరుడైన జీవుడికి అతీతమై రెండింటిని ఎవడు నిర్వహిస్తున్నాడో వాడిని పురుషోత్తముడు అంటారు. తెలుసుకోండి ఇక్కడ పురుషోత్తముడు అనగా ప్రకృతిని జీవుడిని మించిపోయిన వాడు ఎవడో అతను పురుషోత్తముడు. ఎంత అందమైన మాట చెప్తున్నాడండి. అందుకే పురుషోత్తమ ప్రాప్తి యోగం అని భగవద్గీతలో ప్రత్యేకమైన 15వ అధ్యాయం ఉంది. అందుకు కేశవ పురుషోత్తమ. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విష్ణు సహస్రం చాలు. ఎందుకంటే నారాయణుడు అంటే ఏంటో చెప్పుకున్నాం, ఆయన ధరించిన ఒక అవతారం చెప్పుకున్నాం, నరసింహస్వరూపం. ఇలాగ మీకు చూస్తూ ఉంటే మొత్తం విష్ణు శాస్త్రంలో అన్ని అవతారాలు ఉన్నాయి. ఇది ఒకటి చూసుకోవాల్సింది. విష్ణు శాస్త్రంలో ఉన్నవి ఇప్పటివరకు చెప్పిన దాని ప్రకారంగా యజ్ఞం అంటే ఏమిటో విష్ణు శాస్త్రం అంతా ఉంది. రెండవది అవతారాలన్నీ విష్ణు శాస్త్రంలో ఉన్నాయి. మీరు ఏ అవతారం కావాలంటే అవతారం తీసుకోవచ్చండి విష్ణు సహస్రనామాల్లో. మొత్తం 1000 నామాలు ఒక్క అవతారానికే కలిపి చేసుకోవచ్చు. లేదా ఆ స్వామియే ఇన్ని అవతారాలు ధరించాడని అన్ని అవతారాలు మీరు చదువుకోవచ్చు. ఇందులో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, వామనావతారం, రామావతారం, కృష్ణావతారం అన్నీ ఉన్నాయండి. ఇందులో లేనిది లేదు. కనుక సర్వావతారములు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఎలా కనిపిస్తున్నాయో కొద్ది చూద్దాం. దానిలో సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పుకుంటున్నాం. అదేవిధంగా విష్ణు సహస్రంలో మరొక అద్భుతమైన అంశం ఏమిటంటే అందులో లేని దేవత లేదు. సర్వ దేవతలు ఉన్నారు. ఈ యాంగిల్లో చూడండి. మహేంద్రో వసుధో వసు, మహేంద్రుడు, ఇంద్రుడు వస్తాడు. ఇంద్రకర్మ మహాకర్మ అదొకటి. విశ్వకర్మ మనుస్పష్ట స్థవిష్ట స్థవిరో ధ్రువ, విశ్వకర్మ అదొక దేవత. విశ్వకర్మ అంటే విశ్వం అనే పనిచేసేవాట. విశ్వకర్మ ఆర్కిటెక్ట్ అండి, దేవతల శిల్పి. మనువులు త్వష్ట, అతడు త్వష్ట అంటే రూపాణం కర్త అన్నారు. రూపములు మలచువాట. ఏది ఏ ఫ్రేమ్లో ఉండాలి అవి డిసైడ్ చేశాడండి. కన్ను అంటే ఇలా ఉండాలి, ముఖం అంటే ఇలా ఉండాలి, గుండె అంటే ఇలా ఉండాలి, చెట్టు అంటే ఇలా ఉండాలి, రాయి అంటే ఇలా ఉండాలి, సూర్యుడు అంటే ఇలా ఉండాలి. ఈ రూపాలు ఎవడు ఏ శిల్పి తయారు చేశాడు? ఏ ఆర్కిటెక్ట్ తయారు చేశాడు? చెప్పండి. ఇక్కడ ఇవి ఎవరు? మీరు నేను చేసాము లేదు కదా, పరమాత్మే. కనుక ప్రతిదానికి రూపాలు మలచిన వాడు కనుక త్వష్ట. ఇది చూడండి, మంచి వడ్డరకి వాట ఇక్కడ చెప్పడం. ఇక్కడ త్వష్ట, విశ్వకర్మ మనుస్త్వష్ట అది చూపిస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా సర్వదేవత విశ్వకర్మ, మనువులు, త్వష్ట మొదలైన ప్రజాపతులు ఈ దేవతలు చెప్పబడుతున్నారు. అలాగే వాయు నామం వచ్చింది, వాయువాహన. అదేవిధంగా వారుణో వృక్ష, వరుణ. యమ నియమో యమ, యముడు కూడా ఆయనేట. యముడంటే మనం గోళాలు ఇలా చేస్తాం, అదొక పాపం. మళ్ళీ ఎందుకంటే యమ అంటే కంట్రోలింగ్ పవర్. సృష్టిలో ఈ కంట్రోలింగ్ పవర్ ఆయన. నియమో యమ, నియమాలు పెట్టినవాడు ఆయన. రెగ్యులేటర్. యమ అంటే రెగ్యులేటర్. ఆ రెగ్యులేటర్ ఏది ఎంత ఉండాలో అంత పెడుతున్నాడు. ఆ కంట్రోలింగ్ పవర్ యముడు. ఆయనే వరుణుడు, ఆయనే వాయువు, ఆయన అగ్ని. ఎన్ని చోట్ల వస్తుంది అగ్నినామం. కనుక ఆయనే అగ్ని. అగ్నినామాలు చాలా ఉన్నాయి. ఆయన సూర్య భగవానుడు. ఎన్ని వచ్చేయండి. అసలు విష్ణు సహస్రం అంతా సూర్యుడి పరంగా అర్థం చెప్పచ్చు, పట్టుకోవాలి కానీ. రవిర్విరోచన సూర్య సవిత రవిలోచన. అదేవిధంగా ఆదిత్య సవిత, ఆదిత్య స్వయం భూశంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వర. సూర్య సంబంధ నామాలు ఎన్ని వచ్చాయో చూడండి. కనుక సూర్యుడు, అగ్ని, వాయువు, వరుణుడు, ఇంద్రుడు, సర్వదేవతలు ఉన్నారు. అదొక విశేషం. అందుకే విష్ణు సహస్రం చెబితే అందరు దేవతలు స్థుతించినట్లే. కానీ అందరు దేవతలు ఒక్క నారాయణుడు అనే మళ్ళీ ఏకత్వ జ్ఞానం ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు చూడండి. అదొక ప్రత్యేకత. అందుకే విష్ణు సహస్రంలో సర్వదేవతల అనుగ్రహం మనం పొందవచ్చు. ఇది ఒక ప్రత్యేకత. అయితే విష్ణు సహస్రంలో మరొక అద్భుతమైన అంశం ఏంటంటే అన్ని రకాల ఎనర్జీలు ఉన్నాయి. మీరు పరిశీలించండి. కామ, క్రోధ ఇవన్నీ ఉన్నాయి. కామం అయినేట. కామం కలిగిస్తాట, కామం తొలగిస్తాట. కామ కామకృత్కాంత, కామీ కాంత కృతాగమ. కామ ఇక్కడ విసర్గలు కదండి. విసర్గలు అంటే తెలుసా? పెద్దవాళ్ళని అడగట్లేదు, చాలా. కామ అంటే కామమును తొలగించువాడు. కామకృత్, కామము కలిగించువాడు. ఏదేంటండి, ఏదో ఒకటి చేస్తే చాలు కదా. అంటే కోరిక కలిగిస్తాడు, కోరిక తొలగిస్తాడు, రెండూ చెప్పాడు. అసలు కోరికే ఆయన అన్నాడు. కాముడు కూడా ఆయనేట. కాముడు ఒక దేవత, అది కూడా ఆయనే. మన్మథుడు కాముడు, అదే ఆయనేట. ఏమిటయ్యా అంటే కోరిక కూడా భగవత్ స్వరూపమే. అది లేకపోతే ప్రపంచం జరగదు. చాలా గొప్ప విషయం. అదే కోరికలో 2 ఆస్పెక్ట్లు ఉంటాయి. ఏది చెడ్డది కాదండి, దాని అప్లికేషన్ బట్టి మంచిదో చెడ్డదో డిసైడ్ చేయన్నాడు. కానీ కోరిక కొందరు కలగకపోతే అది వికారం. కోరిక కూడా భగవంతుడే. అందుకే స్వామి భగవద్గీతలో చెప్తున్నాడు, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మ విరుద్ధము కాని కామము నా స్వరూపము అన్నాడు. కనుక ఆ ధర్మ విరుద్ధము కాని కామం చాలా మంచిదే. ఆ కామం
సృష్టి నిర్వహణ కోసం కలిగిస్తాడట. కానీ ఒకానొక దశలో నువ్వు జ్ఞానం పొందాలంటే కామాన్ని తొలగించుకోవాలి. అప్పుడు ఆయన ఆశ్రయిస్తే కామం తొలగిస్తాడు. ఎప్పుడు కలగాలి ఎప్పుడు తొలగాలో తెలియాలండి. అదే విత్డ్రా చేయడం తెలియాలి, ప్రయోగించడం రెండూ తెలియాలి. కనుక పరమాత్మ ఆ కామం కలిగిస్తాడు, కామం తొలగిస్తాడు. కొన్ని చోట్ల కోరిక నిగ్రహించుకోవాలి, కొన్ని చోట్ల ప్రయోగించుకోవాలి. దాన్ని నిర్ణయించే ధర్మం, ఆ ధర్మస్వరూపం భగవానుడు. ఇది తెలుసుకోండి. అయితే కోరిక ఆయనే, కోరిక లేకపోవడము ఆయనే అన్నారు. క్రోధము ఆయనే, క్రోధము లేకపోవడము ఆయనే అన్నారు. క్రోధకృత్ క్రోధ, అవును క్రోధము ఆయనే, క్రోధం పోగొట్టేవాడు ఆయనే. ఇదేమిటండి క్రోధం నెగిటివ్ కదా? నెగిటివ్ కాదు. క్రోధం లేకపోతే అది దుర్గుణం. ఆ క్రోధం అనేది పోయి భారతదేశం నిర్వీర్యం అయిపోయింది, అవునా లేదా? అధర్మం పట్ల క్రోధం కలగకపోతే ఎలా అండి? క్రోధం ఉండాలి. రామచంద్రమూర్తి గురించి చెప్తూ వాల్మీకి గొప్ప మాట అంటాడు, జిత క్రోధ, క్రోధాన్ని జయించాడయ్యా అన్నాడు. అక్కడ ఊరుకోకుండా ఎవడికి కోపం కలిగితే దేవతలు కూడా భయపడతారో ఆయన రాముడు అన్నాడు. అందుకే మాకు అవి ఒప్పుకోమండి, రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోష సంయుగే. రామాయణం మొదట్లో చెప్పాడు, ఆయన కోపం కలిగితే దేవతలు కూడా గడగడలాడతారట. అంటే మరి క్రోధాన్ని జయించాడన్నారే, జయించాడు. క్రోధాన్ని ఆయనే ప్రయోగిస్తున్నాడు. అధర్మం పట్ల క్రోధం ఉండాలి, ధర్మం పట్ల క్రోధాన్ని జయించాలి. రెండు ఆయనకు తెలుసు పరమాత్మకి. ప్రతీది చూడండి, క్రోధము ఆయనే, క్రోధం లేకపోవడం ఆయనే, కామము ఆయనే, కామం లేకపోవడం ఆయనే. ఇలా ప్రతి రెండూ చెప్పబడుతున్నాయి. కానీ ధర్మము ఆయన, అధర్మము ఆయన అని చెప్పలేదు. తత్వతః చూస్తే రెండూ కావచ్చు. కానీ ఇందులో చెప్తున్నదంతా పాజిటివ్ ఫోర్స్. ధర్మబద్ధమైన కామం, ధర్మబద్ధమైన కామం లేకపోవడం అంటే వైరాగ్యం, ధర్మబద్ధమైన క్రోధం. ఇలా చెప్పడంలో దీనిలో చెప్పబడుతున్నదంతా ధర్మబద్ధమైన ఒక స్వరూపం, ధర్మస్వరూపం చెప్పబడుతున్నది విష్ణు సహస్రనామం చూడండి. అంతేకాదు గొప్ప గొప్ప దివ్య వృక్షములు కూడా విష్ణు సహస్రనామం చెప్పబడుతున్నాయి. వృక్షాణాం పతయే నమః, నమో వృక్షేభ్యో హరికేశేభ్యో. రుద్రంలో చదువుతామే, అది దీనిలో చూడండి. న్యగ్రోధోదుంబరోస్వత్థః, న్యగ్రోధ ఉదుంబర అశ్వత్థ. వృక్షముల పేరు చెప్పాడండి. న్యగ్రోధము అంటే మర్రి చెట్టు, ఉదుంబరము మేడి చెట్టు, అశ్వత్థము రావి చెట్టు. ఇలాంటి మహావృక్ష రూపములతో ఉన్నవాడు. అంటే వృక్షాలలో భగవంతుడు, జీవుల్లో భగవంతుడు, ప్రతాపంలో భగవంతుడు, ప్రశాంతతలో భగవంతుడు. ప్రతాపము నారాయణుడే, ప్రశాంతత నారాయణుడే, ప్రకాశము నారాయణుడే. ఇలా సర్వజీవుల్లో కనబడే గొప్ప గొప్ప గుణాలు నారాయణుడు. అంటే సత్యము నారాయణుడు, సౌందర్యము నారాయణుడు, సుప్రకాశ అంతే కదా, హాస మంచి నవ్వు నారాయణుడే. సృష్టి అంతా వ్యాపించిన అందాలు అద్భుతాలు అన్నీ నారాయణుడిని చూపిస్తుంది విష్ణు శాస్త్రంలో. అందులో లేనిదే ఉంటుంది. అన్ని అవతారాలు అందులో కనబడుతున్నాయి. సర్వదేవతలు ఉన్నారు. అందుకే స్వయంభూ శంభు, శంభుడు అయింట. సర్వశర్వ చెప్పండి, శివస్థానుర్భూతాది విధిరవ్యయ. ఒక ఆయన ఉన్నాడు, మీ విష్ణువుడు తప్ప ఇంకెవ్వరిని పూజించమండి, శివనామం అనట్ట. శివనామం చెవులో పెట్టేయంట. మరి విష్ణు సహస్రం అలా చదువుతాడో నాకు అర్థం కాదు. సర్వశర్వ శివస్థాణు, స్థాణువు అది కూడా ఆయన పేరే. శంభు ఆయన పేరే. రుద్రా బహుశిరో బభ్రు విశ్వయో నిశ్రుతి శ్రవా. రుద్రుడు, రుద్రో బహుశిరో బభ్రు, రుద్రుడు ఆయన. ఏం చెప్తారు మీరు? క్షేమకృత్ శివ, మరి క్షేమకృత్ శివ అక్కడే చెప్తున్నాడు. శివుడు ఆయన. ఇప్పుడు ఒక్కొక్క నామానికి నమః తగిలించుకుంటూ వస్తే మంచిదని చెప్పాం కదా. శివ నామానికి నమస్కారం తగిలిస్తే శివాయ నమః అవుతుంది. అంటే పంచాక్షరి. అది ఎక్కడుంది? విష్ణు సహస్రనామం పరిశీలించండి. ఇక్కడ నమశివాయ ఎక్కడ లేదు. అందుకే శివుడు ఆయనే, విష్ణువు ఆయనే, రుద్రుడు ఆయనే, సర్వం. అందుకే విష్ణు శాస్త్రం ఉన్న సంపూర్ణమైన విషయాన్ని చూడండి. వివేచన చేస్తే వేదాంతం దాకా వెళ్ళిపోయింది. ఇందాక విశ్వం నుంచి ప్రధాన పురుషేశ్వర వరకు ఎంత విశ్లేషణ చేసుకున్నాం మనం. ఇప్పుడు అవతారాలన్నీ చూపిస్తున్నాడు. మరి అవతారాలు చెప్పడంలో ఉన్న అందం చూద్దాం ఒక్కసారి. వరాహ అవతారం ముందు ఆయన తలంచుకుందాం. ఎందుకంటే వరాహస్వామి యజ్ఞమూర్తి, యజ్ఞ వరాహ, యజ్ఞం యొక్క ఎంబాడిమెంట్ వరాహస్వామి అంట. అందుకు యజ్ఞములో వాడే అంగములన్నీ ఆయన శరీరంలో ఉన్నాయట. యజ్ఞంలో ప్రధానంగా వాడేవి 4: హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ. వీళ్ళు 4 ఉంటారు. వీళ్ళు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదమని యజ్ఞంలో ప్రయోగిస్తారు 4. అందుకే 4 చేతులతో ఉన్నట్టు వరాహస్వామి. అందుకే యజ్ఞంలో దర్భలు వరాహస్వామి రోమాలు. యజ్ఞంలో వాడేటువంటి శృక్కుశ్రువము తెలుసా? శృక్శ్రువాలంటే ఏంటి? గరిట్లండి. గరిట్లు అనొచ్చే వాటిని అర్థం కాదు కదా చెప్తున్నాం. హవిస్సు వేసినప్పుడు శృక్శ్రువాలు అవి. శృక్కుశ్రువములు ఆయన ముట్టేట. యజ్ఞ పాత్రలు చెవులుట, చెవులు నేత్రములు. అగ్ని ఆయన 4 బయటకు వస్తుంది. మొత్తం ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ యజ్ఞ. ఆ యజ్ఞస్వామి భూమిని ఉద్ధరించాడు. ఇది చూపిస్తున్నారు.
ఉద్ధరించిన అవతారం అంతా ఒక్కసారి మనం భావన చేస్తే, ఈ భూమిని హిరణ్యాక్షుడు సముద్రంలో దాచినప్పుడు, అంటే రాక్షసు బుద్ధి అంటారు దాన్ని, బ్రహ్మదేవుడికి కూడా తెలియకుండా చేస్తాడంటారు, అలాంటి వాడు బ్రహ్మకు కూడా తెలియకుండా భూమి దాచేట. భూమి ఎందుకు సృష్టి చేయడానికి స్వయం భూమి కనబడలేదు. అప్పుడు బ్రహ్మగారిని ఆశ్రయిస్తే బ్రహ్మ ఆయనకే కనబడలేదు. ఒక్కసారి ధ్యానం చేసేటండి. ధ్యానం చేసి ఉచ్ఛ్వాసతో ధ్యానం చేసి క్రమంగా నిశ్వాస వదిలేట. అప్పుడు పరమాత్మ నిశ్వాసలోంచి బయటకు వచ్చేటండి. బ్రహ్మగారు నిశ్వాసలో వచ్చి ఎంత ఉన్నాడంటే అంగుష్ట ప్రమాణంలో ఉన్నట్టు, పొట్టన వేలంత వాడు క్రిందకు వచ్చాడు. ఇదేమిటో ఈ తేజస్సు వచ్చిందని చూస్తున్నాడు బ్రహ్మగారు. బ్రహ్మ నుండి వచ్చింది కానీ బ్రహ్మ వల్ల రాలేదు, అది తెలుసుకోండి. వచ్చిన తేజస్సు చూస్తున్నట్ట. అప్పుడు జనంలోక తపోలోక సత్యలోకాలు ఉన్నాయి. భూలోకం అయితే దాచేసాడు కానీ ఆ లోకంలో ఉన్న వాళ్ళు వచ్చారు. ఎవరో ఈయనని చూస్తున్నట్ట. ఉన్నాయన ఒక్కసారి పెరిగెట్టాడు క్రమంగా. ఇంతవరకు ఇలా చూసిన వాళ్ళు ఇప్పుడు ఇలా చూస్తున్నారు. పెరిగిపోయాడు, ఆకాశం ఇంత సమర్థి. అదే వరాహమూర్తి గోచరించాడు యజ్ఞ వరాహస్వామి. ఆయన స్తోత్రించారు వీళ్ళందరూ. జితం తేజత యజ్ఞ భావన అని స్తోత్రం చేయగానే వరాహస్వామి వెళ్ళి భూమి ఎక్కడుందో జాగ్రత్తగా వెళ్ళి పట్టుకుని ఉద్ధరించటండి. ఆ మొత్తం అవతార గాథని విష్ణు శాస్త్రం ఎలా చెప్తుందో ఒక్కసారి చూద్దాం. ఎలా చూడాలో తెలుస్తుంది సూచన. మహావరాహో గోవింద సుషేణ కనకాంగధి గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధర వేదా స్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత. ఈ గుంపు బయటకు లాగితే వరాహ సంస్థ ఎలాగ చూడండి. మహావరాహ, ఈ వరాహానికి పేరేం చెప్పాడు? గోవింద. ఆయన గోవిందుడయ్యా అన్నాడు. ఎలా గోవిందుడయ్యాడు? గోవు అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం గోవు అంటే భూమి, ఇది అర్థం. గోవు అనగా భూమి. ఆ భూమి ఎక్కడ దాగింది ఎవరికి తెలియలేదు, దాన్ని తెలుసుకున్నాడు, రక్షించాడు. గవాం విందతి ఇది గోవింద. భూమిని తెలుసుకున్నాడు, భూమిని రక్షించాడు కనుక గోవిందుడు. అందుకే మహావరాహో గోవింద. పైగా అనేక రకాల శక్తులతో వచ్చాడు కనుక సుషేణ, అనేక శక్తులు గలవాడు. పైగా కనకాంగది, కనక అంగది, అన్ని బంగారాభరణాలు ధరించట. మొత్తం అలంకార ప్రియో విష్ణువు కదండి. బంగారాభరణాలు ధరించట. అంటే వరాహస్వామికి శరీరం అంతా ప్రకాశిస్తున్న కనకాంగది. అలాగే కనకం అంటే వెలుగు. కనక తాటంక అంటే వెలిగిపోతున్నటువంటి శరీరం, కాంతిమయ శరీరంతో వచ్చాడు కనకాంగది. ఆ వచ్చినవాడు వీళ్ళు చూస్తూ ఉంటే దూరాడండి జలాల్లోకి. ఆ దూరినప్పుడు ఎక్కడున్నాడో తెలియలేదు. గుహ్యం అంటే రహస్యం. లోపలికి వెళ్ళిపోయాడు, కనబడట్లేదు. చాలా లోతుకి వెళ్ళిపోయాడండి. గభీర అంటే డెప్త్. గుహ్యో గభీరో, అంత లోతుకి వెళ్తే ఆ లోతులో అంతు పట్టట్లేదు ఆయన. అది గహన అంటే అంతు పట్టనివాడు. ఆ సముద్రపు లోతుకి వెళ్ళి పాతాళ లోకంలోకి గుప్త, అక్కడ చేరుకుని అక్కడ ఉన్నట్ట. అక్కడికి వెళ్ళి భూమిని ఉద్ధరించాడు. అడ్డు వచ్చిన రాక్షసుని కొట్టాడు. పైకి వస్తున్నాడు. పైకి వస్తూ ఉంటే చూస్తున్నారు వీళ్ళందరూ. ఆ పైకి వస్తున్నప్పుడు శంఖచక్ర గదాలు ధరించి పైకి అలా వస్తున్నాడు స్వామివారు. తన యొక్క ముట్టె మీద భూమిని పెట్టాడు. ఇవి పట్టుకుని పైకి వస్తున్నాడు. అప్పుడు చూశారు గుయ్యో గభీరో గగన గుప్త. ఇప్పుడు పైకి వచ్చేటప్పుడు చక్ర గదాధర. ఓహో, ఈయన సృష్టికర్త అయిన బ్రహ్మం కూడా సృష్టికర్త అయ్యా. అందుకు వేదాహ, ఈయన సృష్టికర్త నారాయణుడు అన్నట్ట. స్వాంగ, ఈయన అంగములన్నీ అంగ అంటే మంచి అంగములు, మంచి అవయవాలు. మంచి అవయవాలంటే అందంగా ఉన్నాయని కాదు అర్థం, మేలు చేసే అవయవాలు. ఎందుకంటే యజ్ఞాంగములు కదా, యజ్ఞస్వరూపుడు కదా. యజ్ఞ భాగములైన అవయవాలు, వాటి ద్వారా లోకానికి మేలు చేస్తున్నాడు కదా. వేదాస్వాంగ అన్నారు. ఆయన ఎవరు జయించలేరయ్యా. అందుకని భూమిని తెస్తున్నప్పుడు అడ్డుకున్న రాక్షసుని కొట్టేట. తర్వాత హిరణ్యాక్షుణ్ణి కొట్టాడు. అప్పుడు దేవతలే జితంతే జిత యజ్ఞ భావన అన్నారు. నిన్ను ఎవడు జయించలేడయ్యా, నువ్వు అందరినీ జయించగలవు. అదే అజిత. వేదా స్వాంగో జిత అంటే అజిత అని. ఆయనే కృష్ణుడయ్యా. కృష్ణుడు అంటే మీరు వరాహస్వామి అని చెప్తూ కృష్ణుడు జంప్ అయ్యారు ఏంటండి. మరి గోవింద అన్నప్పుడు చెప్పాం కదా, ఇప్పుడు కృష్ణ వద్దాం. కృష్ణ అంటే ఆకర్షించువాడు, ఇది అర్థం ఇక్కడ. ఆకర్షించేవాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈ భూమి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది. అందుకని పక్క తిరిగింది ఎప్పుడైనా తిరిగితే మనమేమైపోతాం. ఎవరి ఆకర్షణ బలం వల్ల భూమి ఉంది, ఎవరి ఆకర్షణ బలం వల్ల గ్రహ నక్షత్రాలు ఉన్నాయి. ఆలోచించండి. ఆ ఆకర్షణ బలం విష్ణువు. ఆయన విశ్వమంతా వ్యాపించి ఆకర్షణ బలంతో పట్టుకున్నాడు. అందుకే ఆ భూమిని కూడా తాను ఆకర్షించి ధరించి ఉన్నాడు. అందుకే ఉధృతాసి గితై దేవి కృష్ణేన శతబాహున, వేదముల మంత్రం ఇది. ఓ భూదేవి, కృష్ణుడు నిన్ను ధరించాడమ్మా అన్న మంత్రం. కృష్ణుడు అంటే ఎవరు? ఇప్పుడు తన ఆకర్ష శక్తితో ధరించిన వరాహస్వామి.
అందుకే కృష్ణ ఎంత చక్కగా వస్తుంది. వేద స్వాంగోచిత కృష్ణ దృఢ. ఎలా పట్టాడు? కొందరు పడతారు, అయ్యే పడుకుతుందరు పడతారు. అలా పట్టుకుంటే ఏం లాభం అంటే దృఢ, గట్టిగా పట్టారు. ఆ పట్టినప్పుడు సమ్యక్ కర్షణ సంకర్షణ, అన్ని యాంగిల్స్ నుంచి పట్టుకున్నట్టండి. ఒక భూమినే కాదు, ప్రపంచాన్ని అలా పట్టాడు ఆయన. అది సంకర్షణ. ఆ పట్టు ఎంత గొప్ప పట్టు అంటే జారదుట ఆ పట్టు. అందుకంటే ఆయన జారడు, తను పట్టుకున్న వారిని జారనివ్వడు. అందుకే అచ్యుత. ఎంత గొప్ప మాట అండి అచ్యుత. అచ్యుతనామం చాలాసార్లు వస్తుందండి. ఆ కంటెస్ట్ బట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకు 2 మార్లు చెప్పండి ఇక్కడ కంటెస్ట్ అచ్యుత. ఆ భూమి ఆయన నుంచి జారడం లేదు. అందుకే భగవంతుడు నమ్మిన వారు జారరు, ఆయన జారనివ్వడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే అచ్యుత, భూమిని జారనివ్వకుండా పట్టుకున్నాడు. దృఢ సంకర్షణోచ్యుత. అచ్యుత ఇప్పుడు చెప్తే మహావరాహ నుంచి మొత్తం వరాహనామాలు వచ్చేయలేదా? ఇంకొక అందమైన విషయం చూద్దాం. ఉపేంద్రో వామన ప్రాంశురమోఘ సుచురుజిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మానియమో యమ. ఈ మాటకు వద్దాం. ఉపేంద్ర, ఉపేంద్రుడు అంటే ఉపరాష్ట్రపతి లాగా. ఉపేంద్ర అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఉప సమీపే ఇంద్ర, అంతేగాని వైస్ ప్రెసిడెంట్ సబ్ ఇలాంటివి కాదండి. ఇక్కడ ఇంద్రుడికి ఎప్పుడు దగ్గర ఉంటాడు అంటే ఇంద్రుడికి మొత్తం పనిచేసే బాధ్యత ఇచ్చి సూపర్వైజ్ చేస్తున్నాడు. అది ఉపేంద్ర అంటే అర్థం. అంతేకాదు ఉపేంద్రుడు అంటే ఇంద్రుడికి తమ్ముడుగా వచ్చేట. ఏ అవతారం? వామన అవతారం. అదే వెంటనే ఉపేంద్రుడే వామన. వామన అంటే పొట్టివాడు. పొట్టివాడిని డిసైడ్ అయిపోతావా? కాదు, ప్రాంశు పొడగరి. వెంటనే ఉపేంద్రో వామన ప్రాంశు. వామను అంటే పొట్టివాడుగా వచ్చాడు, పెద్దవాడుగా అయిపోయాడు. అవతారం చూడండి ఎలా చెప్తున్నాడు. ఉపేంద్రో వామన ప్రాంశు. పైగా ఆయన ఎందుకు వచ్చాడో పని చేసుకు వెళ్ళాడు. ఏమి ఆయన వచ్చిన పని వ్యర్థం కాలేదు. అది అమోఘ, వ్యర్థము కాకుండా అవతార ప్రయోజనం చేశాడు కనుక ఉపేంద్రో వామనో ప్రాంశు అమోఘ. పైగా బలిచక్రవర్తిని అలా అణచేయడం ఇదంతా తప్పు కాదండి అంటే ఏది తప్పు లేదు. శుచి, నిర్మలమైన వాడు. అంత గొప్పగా చెప్తున్నా చూడండి. ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ శుచి ఊర్జిత. విశ్వమంతా వ్యాపించిపోయి కనబడ్డాడంటే ఎంత బలం ఉండాలండి. అది ఊర్జిత అంటే బల సంపన్నుడు. ఊర్జిత. అయితే ఇంద్రుడికి తమ్ముడుగా వచ్చినంత మాత్రాన్ని నేను తక్కువవాడేం కదండి. అతి ఇంద్ర, అతి ఇంద్ర, ఇంద్రుడిని మించిపోయిన వాడు, అతిక్రమించిన వాడు. సంగ్రహ, సంగ్రహం అంటే క్లుప్తం చేయడం అంటే అన్ని సమకూర్చుట. అందరూ సంగ్రహించాడండి అనుకుంటారు కదా. అలాగా జగత్తునంతటి ఒక దగ్గర సమకూర్చట అంటే అమర్చి పెట్టడం అండి. అన్నీ ఒక దగ్గర ఏది ఎక్కడ ఉండాలో ఫిక్స్ చేసి పెట్టాడు. సంగ్రహ. ఎందుకంటే అక్కడ బలిచక్రవర్తికి చూస్తుంటే కనబడింది విష్ణువు. మొత్తం ప్రపంచం అంతా ఆయనలో సంగ్రహింపబడి కనిపిస్తోంది. అది అతీంద్ర సంగ్రహ. అంతేకాదు సంగ్రహింపబట్టే సృష్టంతో మళ్ళీ ఆయనే. అతీంద్ర సంగ్రహ సర్గ. బలిచక్రవర్తి విశ్వరూప దర్శనం అంతా చూపిస్తున్నారు ఇక్కడ. అతీంద్రో సంగ్రహ సర్గ ధృతాత్మ. ఈ ప్రపంచాన్నంతటి పట్టి ఉన్నవాడిని నేనే అని చూపించట. అంతేకాదు ఈ ప్రపంచంలో కొన్ని నియమాలు పెట్టానయ్యా నేను. ఆ నియమాల ప్రకారం ప్రపంచం నడుస్తూ ఉండాలి. అందుకే ఈ మన్వంతరానికి ఎవడు ఇంద్రుడు నేను ఫిక్స్ చేసి పెట్టాను. నువ్వు బలిచక్రవర్తివి యజ్ఞాలు చేసి వాడు పక్కకు దోషేస్తావా? నా నియమం తప్పిపోదు కనుక నా నియమం విశ్వ నియమం, యూనివర్సల్ లా అండ్ ఆర్డర్, ఇది నడిపేవాడు నేను. ఆ నియమం ప్రకారం ఇప్పుడు ఇంద్రుడు ఉండాలి. దానికి నువ్వు భంగం కలిగించావు. అందుకే నేను కంట్రోల్ చేయడానికి నీకు యముడై వచ్చాను. నియమో యమ. చూడండి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇంద్ర పదవిలో ఇంద్రుడిని పెట్టాను. నిన్ను కోరిక నీకుంది కనుక మరో మన్వంతరం వచ్చినప్పుడు ఇంద్రుడిని చేస్తానే అన్నాడు. విశ్వ నియమాలు ఏర్పరిచాడు. అవి జాగ్రత్తగా చేసుకునేటట్టు గమనించుకుంటున్నాడు, రెగ్యులేట్ చేస్తున్నాడు. ఇప్పుడు వామనావతారం అంతా వచ్చేసిందా ఆ నామంలో? అది తెలుసుకోవాలి. ఉపేంద్రో వామన ప్రాంశురమోఘ శుచిరుర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మానియమో యమః. ఇలా ఇప్పటి వరకు విష్ణు సహస్రం చెప్పింది ఆలోచించండి. దేశకాల వస్తు జీవ వ్యాపకుడైన వాడు, సర్వాతీతుడు, సర్వనియంత అయినటువంటి వాడు లోకాన్ని ఉద్ధరించడానికి అనేక అవతారములు ధరించాడు. అవతారముల్లో నరసింహావతారం, వామనావతారం, వరాహవతారం అని వాళ్ళ విస్తారంగా ప్రస్తావన చేసుకున్నాం. ఇన్ని అవతారం. అంతేకాదు సర్వదేవతారూపుడు ఆయనే, అది కూడా చెప్పుకున్నాం. ఇంకొకటి వృక్షములు, పశువులు, పక్షులు, ఇన్ని రూపములతో ఉన్నవాడు ఆయనే. సుపర్ణం, గరుత్మంతుడు మొదలైన పక్షుల్ని చెప్పారు. ఇక్కడ జంతువుల్ని చెప్తారు. అతుల శరభో భీమ సింహ. అలాంటి జంతువులు కూడా గొప్పవి. విభూతి యోగం అంటే అదే. అన్నిట్లో గొప్పవేవో అక్కడ భగవంతుడి ప్రకాశం గొప్పగా కనబడుతుందండి. ఎందుకంటే ఇంట్లో మనం దీపం వెలిగిస్తాం, కానీ గోడల్లోంచి దీపం వెలుగు కనబడదు, కిటికీకున్న అద్దాల నుంచి కనబడుతుంది. కానీ దీపం వెలుగు మొత్తం ఇంట్లో ఉంది. అలాగే భగవంతుడు అందరిలో వ్యాపించి ఉంటాడు, కానీ
అద్దం లాంటి కొందరిలోంచి కనబడుతుంటాడు. ఇది తెలుసుకోవాలి. దాన్ని విభూతి యోగం అంటారండి. అందుకే గొప్పవారిలో ఉన్న వాటిని ఉపాసించగలుగుతామని తెలుసుకుంటామని చెప్పాడు. అందుకే గొప్ప చెట్లు, గొప్ప పక్షులు, గొప్ప జంతువులు, వాటిలో భగవంతుని చూస్తాం మనం. తెలుసుకోవాల్సింది అది చూడటం మొదలైతే ముందు కిటికీలోంచి దీపం ఉందని తెలిస్తే అప్పుడు ఇంట్లో దీపం ఉందని అస్యూమ్ చేస్తాం, తెలుసుకుంటాం. అలాగే గొప్ప వాళ్ళలోంచి భగవంతుడిని చూస్తే అంతటా భగవంతుడు దర్శనమిస్తాడయ్యా. విభూతి యోగం అది కూడా ఇందులోనే కనబడుతుంది. విశ్వరూపం ఇందులో కనబడుతుంది. కనుక ఇవాళ విష్ణువుని మనం ఎన్ని రూపాలతో చూసాం విష్ణు సహస్రం ఆధారంగా. పైగా ఇంత సంపూర్ణమైన భగవచ్ఛక్తి ఉంది కనుకనే విష్ణు శాస్త్రం అనేక ప్రయోజనాలు మనకు కలిగించగలుగుతోంది. పైగా వైద్య శాస్త్రాల్లో విష్ణు సహస్రనామం ప్రయోగం చెప్పాడండి. ఆశ్చర్యపోతాం. ఎందుకంటే భారతీయ వైద్య శాస్త్రం ట్రీట్మెంట్కి 3 పద్ధతులు చెప్పింది. మణి, మంత్ర, ఔషధ. ఔషధాలు వాడటం ఫస్ట్ స్టెప్, మణులు మొదలైన వాడటం సెకండ్ స్టెప్, మంత్రం 3వది. ఈ మూడింటితో రోగాన్ని కుదుర్చుకోవచ్చు. చిత్రం ఏంటంటే ఇప్పటి ఆధునిక మెడిసిన్లో మంత్రం మణి ఒప్పుకోరు, కానీ మన భారతీయ వైద్యులు మూడింటిని ఒప్పుకున్నారు. ఒకదానికొదానికి లింక్ తెలిసిన మహాత్ములండి. ఒక్కసారి భారత వైద్య శాస్త్రం గురించి అధ్యయనం చేసి ప్రయత్నం చేయండి. కనీసం మణిమంత్ర ఔషధులు 3 చెప్పారు. చరక సంహిత, శార్ంగ సంహిత, ఇవి చాలా గొప్ప విషయాలు. అంతేకాదు మీకు మొట్టమొదటి తెలుసు, ఫస్ట్ సర్జరీ అనేది చేసినటువంటి వాడు చరకుడు, సుశ్రుతుడు, తెలుసు కదా. అంత గొప్ప వైద్య విజ్ఞానం ఉంది. అందులో చెప్తారు రకరకాల జ్వరాలకి, రకరకాల రోగాలకి విష్ణు శాస్త్రం పారాయణ చేయమని చెప్పాడు. ఇక్కడ విష్ణు నామ సహస్రేణ జ్వరాన్ సర్వాన్ వ్యపోహతి అని మాట చెప్పాడు. విష్ణు సహస్రనామం చదివితే అనేది జ్వరాలు పోతాయి. ఇది చేయొచ్చు. అంటే వైద్య శాస్త్రంలో కూడా విష్ణు శాస్త్రం గురించి తెలియజేశాడు. పైగా పురుష సూక్తం, విష్ణు సూక్తాలు వేదాల్లో చాలా ఉన్నాయి. అవన్నీ మనకు తెలియవు, కానీ అవన్నీ కలిపి ఒక విష్ణు శాస్త్రంలో పెట్టాడు. ఇది దీని యొక్క విషయం. అందుకే విష్ణు శాస్త్రంలో ఇవాళ మనం చూసిన విష్ణు రూపాలకి, విష్ణు తత్వానికి నమస్కారం. అందుకే ఎప్పుడైనా సహస్రనామాల ద్వారా నామ, రూప, గుణ, లీల, తత్వ అని 4 అంశములు చెప్పబడతాయి. ముందు నామములు, నామముల ద్వారా రూపములు, నృసింహ రూపం, మత్స్య రూపం, వరాహ రూపం, కృష్ణ రూపం, రామరూపం. తర్వాత గుణములు, వాటి ద్వారా వాడు ప్రకటించిన అద్భుతమైన గుణాలు. అది లీలలు, ఆయా అవతారాల్లో చేసిన పనులు, లీలలు. ఈ 4గింటిలో దాగిన తత్వం. ఇది ఈ 4ని తెలియజేసేదే సహస్రనామ స్తోత్రం. విష్ణు నామ, రూప, గుణ, లీల, తత్వ, ఈ 5 మనం గ్రహించుకున్నాం. నామం ద్వారా 4 తెలిసే మనకి. ఇప్పటి వరకు గ్రహించింది మననం చేసుకుంటూ రేపు మనం పరిసమాప్తి చేసుకుంటున్నాం విష్ణు సహస్రనామ స్తోత్ర మహాయజ్ఞాన్ని. రేపు రామకృష్ణులు వస్తారు, చూద్దాం వాళ్ళు ఎంత అద్భుతంగా కనబడతారు మనకి. దానికి తోడు విష్ణు సహస్రనామ దగ్గర మరికొన్ని అందాలు, ముగింపు, అసలు విష్ణువు యొక్క రూపం ఏమిటి, దానిలో అంతరార్థాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. సత్య నారాయణ దర్శనం కూడా రేపు చేసుకుందాం మనం విష్ణు సహస్రనామాల్లో. సర్వం శ్రీమన్నారాయణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.